ప్రవీణ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంన మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాము. గత వారం అంతా కాచి కాపాడి దేవుడు మరి యొక్క నూతన దినంని మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో వారందరి మధ్యలో కూడా దేవుడు ఉండాలని, ఆయన సన్నిధి ప్రస్తుతం ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. మీరందరూ కూడా ఇన్ పర్సన్ సర్వీస్కి ఇక్కడ అటెండ్ అయినందుకు మీ అందరికి కూడా దేవుని నామంన శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఇక ఆదివారపు ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. స్తోత్రం ప్రభా, గత వారం అంతా కాచి కాపాడి ప్రభా మరి యొక్క నూతన దినాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. స్తోత్రం నాయనా ప్రభా, ఎంతోమందికి లేని యొక్క గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించుంటున్నారు. మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయనా. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయన, మీ యొక్క నామంని కీర్తించడానికి, కొనియాడడానికి, మహిమపరచడానికి, కనపరచడానికి ప్రభా, మీ యొక్క సన్నిధిలో చేరి మీ యొక్క వాక్యంను ధ్యానించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా పైన మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎన్నో అననుకున్నమైన పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని చేర్చినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా యొక్క పనులన్నింటిలో, మా యొక్క రాకపోకలన్నింటిలో ప్రభా ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడుగా ఉండి ప్రభా నడిపించి ప్రభా మీరు మాకు ఇచ్చిన జీవం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ యొక్క కృప చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. స్తోత్రం ప్రభా, స్తోత్రం నైనా తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని ప్రభా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కలిగి చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతమంది అయితే రాలేక ఉంటున్నారు నాయన, వారందరూ ప్రభా ఆన్లైన్లో ప్రభా యొక్క ప్రభా ఆరాధనలో ప్రభా పాలి భాగస్లో ఉండగా ప్రభా వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సిన ఆశీర్వాదాలు కూడా దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక మందికి ప్రభా యొక్క ప్రభా ఆరాధనను ప్రభా ఆశీర్వాదకరంగా చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మేము పాడు పాటల్లో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో ప్రతి ఒక్క విషయంలో మీరు మాత్రమే మహిమ పొంది నడిపించండి ప్రభా. స్తోత్రం నాయన. మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రసన్నతను మా మధ్య ఉంచి నడిపించండి. మా యొక్క నోటి మాటలు, మా యొక్క హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా చేసి నడిపించండి ప్రభా. స్తోత్రం అయినా మీ మందిర ఆవరణంలో ప్రభా ఉండునట్లుగా మీరు మమ్మల్ని చేర్చుకొని ప్రభా మమ్మల్ని ఏర్పరచుకొని మమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు మాత్రమే మహిమ పొందండి ప్రభా. మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామం స్తుతి నొందదగినది కాబట్టి ప్రభా మేమందరం మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క జీవం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కటి ప్రభా మీ యొక్క ఆధీనంలో జరగటానికి సాయం దయచేసి నడిపించండి. ఎటువంటి ప్రభా టెక్నికల్ ఎర్రర్స్ లేకుండా సాయం దయచేసి నడిపించండి. మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వరిదిలో నేరకుండా సహాయం దయచేసి నడిపించండి. ప్రతి ఒక్కటి మీ నామ మహిమార్థకరంగా జరగటానికి మీరు కృప చూపి నడిపించమని మీ దాసును జ్ఞాపకం చేసుకుని మా మధ్య నిలవబెట్టి ప్రభా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం నాది వినయంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఎవరైతే దూర ప్రాంతంలో ఉన్నారో రాలేకుంటున్నారో వారందరూ కూడా గోయల్ ప్రేయర్ హౌస్ మదనపల్లి ఫేస్బుక్ పేజ్ మీద ఇది లైవ్గా వస్తుంది కాబట్టి వారందరూ కూడా మాతో పాటు పాలి భాగస్సులై ఉండండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయమని మనవి చేస్తున్నాను. మెల్లని చల్లని స్వరము యేసయ్యది. ఇంకా పాట పాడుకొని దేవుని నామమున మహిమపరుస్తాం. చప్పట్లు కొడుతూ సంతోషంగా పాట పాడుతారు. మెల్లని చల్లని స్వరము యేసయ్యది, తుల్లి
తుల్లమంతటిని నింపు ఆనందము అల్లకల్లోలము బాపి శాంతినిచ్చున్ మెల్లని చల్లని స్వరము యేసయ్యది తుల్లమంతటిని నింపు ఆనందము అల్లకల్లోలము బాపి శాంతినిచ్చున్ మెల్లని చల్లని స్వరము యేసయ్యది శూన్యము నుండి సర్వము సృష్టి చేసెనుగా మంచిదంతటిని మాటతో చేసెను పాపులను పిలిచిన ప్రేమగల స్వరం పావన పరిచడి పరిశుద్ధుని స్వరము మెల్లని చల్లని స్వరము యేసయ్యది తుల్లమంతటిని నింపు ఆనందము అల్లకల్లోలము బాపి శాంతినిచ్చున్ మెల్లని చల్లని స్వరము యేసయ్యది స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున దీనులను ఆదరించు దివ్య కరుణా స్వరం కుల్లిన శవమునందు జీవమును పోసెను పునరుత్థాన బలం కలదు ఆ స్వరములో మెల్లని చల్లని స్వరము యేసయ్యది తుల్లమంతటిని నింపు ఆనందము అల్లకల్లోలము బాపి శాంతినిచ్చున్ మెల్లని చల్లని స్వరము యేసయ్యది
మహిమగల స్వరం పిలుచుచుండే నిన్ను, మహిమనాథుండెసు కోరుచుండే నిన్ను. మహిమగల స్వరం వినేడి చెవులున్నవా, మహిమనాథుండెసు కోరు హృదయమున్నదా. మెల్లని చల్లని స్వరము యేసయ్యది, తుల్లమంతటిని నింపు ఆనందము, అల్లకల్లోలము బాపి శాంతినిచ్చు. మెల్లని చల్లని స్వరము యేసయ్యది, తుల్లమంతటిని నింపు ఆనందము, అల్లకల్లోలము బాపి శాంతినిచ్చు. హల్లెలూయా. మెల్లని చల్లని స్వరము యేసయ్యది. ఆ యొక్క స్వరములో శాంతి ఉంది. అల్లకల్లోలం అంతటిని బాపి శాంతినిచ్చే ఆ స్వరం వినటానికి దేవుడు మనకు చూపిన కృపను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనిచ్చినదని పాట పాడుకొని దేవుని నా మహిమపరుస్తాం. ఆయన మన జీవితంలో చేసిన మేళ్ళన్నింటినీ మరవకుండా ఆయన స్తుతించే కృపను దేవుడు మనకి దయచేసినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక పాట పాడుకుందాం. నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా పనికిరానిను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి.
స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభునే, వెంబడింతు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగ నీవు నన్ను కాచితివి. కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను. ఇలలో నిన్ను కొలిచెదను. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును. నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు. నీ కొరకునే సాక్షిగా ఇలలో జీవింతును. నే ఇలలో జీవింతును. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా చేసిన మేళ్లను
మరవకుండా ఆయనను స్తుతించానని కీర్తించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ యొక్క సమయంలో దైవదాసుడు మనకు వాక్య పరిచయం చేస్తారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు శుభవందనములు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ బాగున్నారా? థ్యాంక్ గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం వెళ్దాం. సర్వశక్తియు మిక్కిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతిని మా ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సద్గమన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తండ్రి, ఉదయకాలం కొరకే మీకు స్తోత్రం నాయన. మీ సన్నిధిని మాకు అనుగ్రహింపచేయండి. మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందమును, ఆశీర్వాదము మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదని మీ సెలవిచ్చారు కనుక మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని మేము పొందుటకు సహాయం చేయండి, మమ్మల్ని సిద్ధపరచండి. నీ సన్నిధిలో ఉంచి మీ వాక్కును పంపి మాతో మాట్లాడండి. మా జీవితాన్ని బాగు చేయండి, సరిచేయండి. మీ వాక్యానుసరణ జీవితం మాకు అనుగ్రహించండి. కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణమైన పోలికలోనికి మమ్మల్ని మార్చమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధి కొరకై స్తోత్రము నాయన. నీ దాసు నన్ను మీ సెలవు చాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దయల మా ప్రభా తండ్రి, సహాయం చేయండి. మీ వాక్య వెలుగు కలుగుచున్నది, అది తెలివి లేని వారికి తెలివిని కలిగి సెలవిచ్చావు కనుక మా ప్రభా నీ సన్నిధిలోంచి నీ వాక్కును పంపి తండ్రి మా అందరి జీవితాల్ని సరిచేయమని ప్రార్థిస్తాను. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణమైన పోలికలోనికి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. దేవా, మీరు మాకు చెవులు నిర్మించి ఉన్నారు తండ్రి. మా చెవికి వినుబుద్ధిని పుట్టించమని ప్రార్థిస్తున్నాను. మీ కృప చూపి నడిపించండి. అంధకార క్రియలను దూరపరచుము నాయన. మీ సన్నిధి మాకు అనుగ్రహింపచేయండి మా తండ్రి. ఏ విధంగా టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మీ కాపుదల దాయిచ్యమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఆటంకమును యేసుక్రీస్తు యొక్క నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయన, ఎంతమంది బిడ్డలైతే తండ్రి యొక్క ఆన్లైన్లో మరి అటెండ్ అయ్యి మా ప్రభు నీ వాక్యం వినుచున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవా, కృప చూపించండి. దేవా, వారిని సిద్ధపరచుము నాయన. దేవా, ఏ విధంగా ఆటంకము లేకుండా చేయండి. అభ్యంతరము దూరపరచమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ప్రభు మీ సన్నిధిలో ఉన్నామని వణుకును, భయమును, పరిశుద్ధిని కలిగి దేవా మీ సన్నిధిలో మీ వాక్యం ఎదురు చూచి వారికి చేయమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయాల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభు మీకు స్తోత్రములు. మీరు మాత్రం మహిమ పొందండి నాయన. మీ నామ ఘనత కొరకే ఈ కార్యక్రమం దీవించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయమున మరి దేవుని యొక్క వాక్యానికి వచ్చినటువంటి మనము 2 వారముగా నేర్చుకున్నాం. మరి ఈ దినం కూడా ఈ యొక్క సందేశాన్ని ఇంకా కొంత మనము నేర్చుకుందాం. ఇంకా కూడా నేర్చుకుందాం. ఇంకా ప్రభా నీవు నాతో మాట్లాడమని ఆశతో ఎదురు చూస్తూ దేవునికి వాక్యం కోసం కనిపెట్టుకొని కూర్చుందాం. హల్లెలూయా. ఈ యొక్క 40వ కీర్తనలో మనం ప్రారంభ వాక్యం చూసినట్లయితే మరి గత వారం వచ్చి 2 వారాలుగా నేర్చుకుంటున్నాం. ఆ వాక్య యొక్క సారాంశం ఏమిటంటే, బలులనైనను నైవేద్యములైన నువ్వు కూరటలేదు, నాకు చెవులు నిర్మించి ఉన్నావు. హల్లెలూయా. నీవు నాకు ఏం నిర్మించావు? చెవులు నిర్మించి ఉన్నావు. ఇట్స్ గ్రేట్ఫుల్ ఒబీడియన్స్. దావీదు యొక్క గొప్ప అనే దావీదులో ఉన్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి విధేయత మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఏంటంటే ఆయన మాటల్లో నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దాని అర్థం ఏంటంటే, డేవిడ్ స్పీక్స్ ఆఫ్ ద ఇయర్ as open and ready to hear and act upon the God's word or voice. Hallelujah. నా చెవులు నువ్వు ఎందుకు నిర్మించావంటే ప్రభా, నీ మాటల్ని నేను ఆలకించి అంగీకరించుటకు. ఆమేన్. ఆలకించి, చెవియొగ్గి ఆలకించి అంగీకరించు. చాలా బాగుంది. అందుకని ప్రభు మాట్లాడు అనేక విధములుగా. కుమారి అన్నాడు, ఓ సంఘ కన్యక, దేవుని బిడ్డ,
నీవు నా మాటను ఆలకించి అంగీకరించుము, చెవియొగ్గుము అంటున్నాడు. ఈనాడు చెవియొగ్గోలు చాలా అరుదైపోయారు. ఆలకించటం లేదు, అంగీకరించటం లేదు, ఆ వాక్య ప్రకారం జీవించడానికి మనస్కరించటం లేదు. ఎందుకంటే వారికి వినుబుద్ధి లేదు అసలు. అందుకనే ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం వాక్యాలకు వెళ్దాం. యెషయా గ్రంథంలో 50వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 50వ అధ్యాయంలో గమనించండి, 4వ వచన భాగం నుంచి చదువుకుందాం. 4వ వచనం నుంచి చదువుకున్నట్లయితే ఇక్కడ కొన్ని మాటలు మనకు కనబడతాయి. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధిని పుట్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శిష్యునకు తగిన నోరు, అడే మాట్లాడుతున్నాడు అక్కడ. శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాకు ఆయన ఏం బుద్ధి పుట్టించాడట? ఈ ప్రవచన వాక్యము యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆయన కొరకే ప్రవచించిన వాక్యం ఇది. ప్రవక్త అయిన యెషయా ఈ లోకంలో సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునిపే దేవాది దేవునికి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ లోకపడ తన చిత్తంలో జరిగించడానికి కొరకై అవుతైన మన జీవితాన్ని, పాపుల మన జీవితాన్ని మార్చడానికి కొరకు ఆ సృష్టికర్త దేవుడు తన జనదేవ కుమారుని, ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన చేయవలసిన పనిని అప్పగించడానికే ఆయన బోధించగా ఆ బోధన వాక్యాన్ని సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నీకు నాకు అవసరం లేదా? ఆ చెవి నువ్వు తెరిచి ఎప్పుడు అడిగావా? నాకు దేవుడు చెవులు నిర్మించాడు ఎందుకన్నాడు ఆయన? భక్తుడైన దావీదు. నీ చెవులు ఎలా ఉన్నాయి ఈ రోజున? వింటున్నారా ఈ మాటల్ని? వింటున్నావు, నువ్వు ప్రారంభించి విన్నావు, అలక్ష్యం చేస్తున్నావు, ఇష్టం వస్తావు, ఇష్టమైతే ఆగిపోతావు, దేవుని పని నిర్లక్ష్యం చేస్తున్నావు, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు, వాక్య పని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవసేవ వెతుకు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఒక్కసారి జీవించే తపన నీలో లేకుండా పోయింది. నీ బిగినింగ్ డేస్ ఎక్కడ ఉన్నాయి? అందుకనే ప్రకటన గ్రంథకర్త రాస్తున్నాడు, ఓ ఎఫెసీ సంఘమా, నీ మొదటి క్రియలు ఇప్పుడు నీలో నాకు కనిపించలేదు, అవి నాకు సరిగా కనిపించలేదు. కనుక నీ వద్దకు వచ్చి నేను నీకు ఇచ్చిన ఆ క్యాండిల్ స్టిక్, నీ దీప స్తంభాన్ని నీ వద్ద నుంచి నేను తీసేస్తా. బి కేర్ ద చర్చ్, ద పీపుల్ ఆఫ్ గాడ్, లిసన్ లిసన్ లిసన్. ఉన్నారా ఈ రోజున? లేరు ప్రియులారా. ఉన్నట్లయితే ఫ్రూట్స్ కనిపిస్తా నీలో, ఆ ఆత్మీయ జీవితం నీలో ఉన్నట్లయితే ఫలములు కనిపిస్తా నీ జీవితంలో. వాక్య వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకుని మనం చేస్తున్నాను ఈ దినమున. ఈ ప్రవచన వాక్యం సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునిపే ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచన వాక్యాన్ని, కనుకనే యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే శిష్యునకు తగిన రీతిగా వినున్నట్టు, శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకాయ్. ఏమిటి? శిష్యుడు వినున్నట్లుగా. వినేది ఎవరంటండి? శిష్యులంట. శిష్యుడైన మాటకు ఇంగ్లీష్ డిసైపుల్. ఏమిటండి? డిసైపుల్. డిసైపుల్ అనగా శిష్యుడు. ఈ డిసైపుల్ అనేటువంటి ఈ పదము ఎక్కడి నుంచి పుట్టిందంటే డిసిప్లైన్ అనే పదం నుంచి పుట్టింది. భాషలో చూసినట్లయితే ఈ డిసైపుల్ పదము ఈ బైబిల్కి ఎలా వచ్చిందని చూస్తే ఈ పదము డిసిప్లైన్, ఐ మీన్ క్రమశిక్షణ. ఏమిటండి? ఉందా నీకు క్రమశిక్షణ? నువ్వు చెక్ చేసుకో. వేషధారుల వల్ల మనం జీవించడానికి వీల్లేదు. వేషాన్ని తీసేస్తాడు దేవుడు, ముఖానికి రంగుకు తొలగించేస్తాడు దేవుడు, ముసుగుని తీసేస్తాడు దేవుడు. ముసుగులేని ముఖముతో మనం ఆయనలో ఉండాలని బైబిల్ చెబుతుంది కొరింథీ పత్రికలో. రిమూవ్ యువర్ మాస్క్ అపాన్ యువర్ ఫేస్. నీ ముఖం మీద ఉన్న ముసుగుని తీసేయి.
ముసుగును తీసేయాలి, రంగును తీసేయాలి, వేషం మార్చాలి. వీటన్ని ప్రభుత్వం తొలగిస్తాను అంటున్నాడు. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, శిష్యునకు తగిన నోరు అనగా డిసిప్లైన్, క్రమశిక్షణ కలిగి ఉన్న వానితో ప్రభు మాట్లాడడానికి ఇష్టపడతాడు, అందరితో కాదు. వింటున్నారా? ఓ ప్రత్యేకమైన దర్శనము చేత మనం ఏర్పాటు చేయబడిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాక్యానుసారంగా జీవించాలి. సంఖ్య ఎంత అనే సమస్య కాదు ఇక్కడ. అందుకని ప్రభు అన్నాడు, చిన్న మంద భయపడద్దండి. అట్లాగే చిన్న మంద ఉండాలని అర్థం కాదు అని అక్కడ. ఈ చిన్న మంద పెరగాలి. ఆ చిన్న మందలో దేవుని చిత్తానుసారం జీవించేవారు ఉన్నారు అక్కడ. దేవుని రాజ్యము మీకు ఇచ్చుటకు ఇష్టమై ఉన్నది ఆ ప్రభువుకి. హల్లెలూయా. అందుకే కదా పాస్టర్ గారు, నేను ఒక్కనే వస్తున్నా మా ఇంట్లో నుంచి, మమ్మల్ని అందరికీ పిలుచుకోవడానికి కష్టం కదా, పెద్దదైపోతుంది కదా మంద. కాబట్టి ఎంత చిన్నగా ఉంటే అంతగా దేవుడు రాజ్యం మనకి ఇస్తాడు అనుకుంటున్నావేమో. లెక్క అడుగుతాడు, జాగ్రత్త. ఒకరికి 1 తలాంతో, ఒకరికి 2, ఒకరికి 5 ఇచ్చాడు. పిలిచి అడిగాడు, ఎక్కడ మీ బిజినెస్ అని. అర్థమైందా? నీ బిజినెస్ ఎక్కడా? నీకు నేను అప్పగించే పని ఏం చేసావు? అయ్యా, నువ్వు నాకు 2 మీనాలు ఇచ్చావు, నేను ఇంకా 4 సంపాదించాను. 5 ఇచ్చావు, నేను 5 సంపాదించాను. పిలిస్తే బల మంచి నమ్మకమైన దాసుడా, నీ యజమాని సంతోషములు మీరు పాలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. బల మంచి నమ్మకమైన దాసుడా. వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ. ఎంత గొప్ప సాక్ష్యం. బల మంచి నమ్మకమైన దాసుడా. ఒకటి తీసుకొని వచ్చి అడిగాడు, నువ్వు విత్తన చోటు కోసేవాడు కాబట్టి నీ మీనా నేను భూమిలో దాచిపెట్టాను, తీసుకో, ఎవడికి కావాలన్నాడు. అరే, నీ విత్తన చోటు కోసేవాడిని అయితే నా సొమ్ము సావుకాలు వదిలిపెట్టాల్సిందివి. నేను వచ్చిన తర్వాత వడ్డీతో తీసుకొని ఉంది కదా. వీడిని తీసుకెళ్ళి వేసాడు ఆ నరక కుప్పములో, ఆ చీడికి కొట్లో పరండి. వానికి కలిగి ఉన్న ఆ ఒక్క మీనాను కూడా తీసి 10 మీనాలు ఉన్నవానికి ఇవ్వండి. హల్లెలూయా. కలిగిన వానికి ఏమి చేయబడును? ఇవ్వబడును. చెప్పండి, గట్టిగా చెప్పండి, నోటి తెచ్చి. కలిగిన వానికి ఇవ్వబడును. హల్లెలూయా. నువ్వు ప్రభువును కలిగి ఉంటే, నీ జీవితంలో ఆప్యాయత కలిగి ఉంటే, పొలాలు నీళ్ళు కలిగి ఉంటే నీకే ఇస్తాడు దేవుడు. అయ్యో పాపం, వాడికి ఒక్కటే ఉంది కదా, పోను 2 ఇద్దాంలే, ఆడికి 2 ఉన్నాయి కదా, ఆడికి 4 ఇద్దాంలే, ఆడికి కొంచెం ఎక్కువ చేద్దాంలే, ఈ 5 వాడికి ఎందుకు ఇవ్వాలి అనుకోడు దేవుడు. ఆయన ప్యాటర్న్ వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు. పని చేయాలి, ఫలించాలి, విని వాక్యానుసారంగా ఎదగాలి. నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు దేవునికి. అర్థమవుతుంది అనుకుంటే మీకు. నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. శ్రద్ధతో చేయాలి. ఏదైనా చేస్తే శ్రద్ధతో విని శ్రద్ధతో చేయాలి. శిశువునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై. శిష్యులు వినున్నట్లుగా అంటే డిసిప్లైన్ కలిగిన వాడు, క్రమశిక్షణ కలిగి ఉన్నవాడు దేవుని మాట చాలా చక్కగా వింటాడట. యేసు ప్రభు విన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని విన్నాడు, ఈ లోకానికి వచ్చాడు, తన పైన ముగించేశాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నీ వంతు, ఇప్పుడు నీ వంతు, నా వంతు, మన వంతు. యేసుక్రీస్తు ప్రభువు కలిగి ఉన్నాడు. అర్థం ఏంటి? నీ వంతు ఏంటి దేవుని పరిచర్యలో? కాస్త స్పందించండి. వాక్యం ఉన్నప్పుడు నీ హృదయంలో స్పందన కలగాలి. దేవుడితో ఇది జీవము గల మాటలు, జీవవాక్యము అని రాయబడి ఉంది. అరణ్యములో ఉన్న సంఘానికి ఇచ్చుటకై ఈ మోషే అనే భక్తుడు అరణ్యంలో ఒక సంఘం ఉందంట. ఆ సంఘానికి జీవవాక్యమును దేవుని వద్ద తీసుకున్నవాడు ఇతడే. ఈ వాక్యముకున్న పేరు జీవవాక్యము. హల్లెలూయా. ఈ జీవవాక్యం వింటున్నప్పుడు జీవములు ఉట్టిపడాలి, చచ్చంలో కొనకూడదు. అర్థమవుతుందా? నీవు జీవించున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ ఆయనను నీవు ఎవరట? మృతుడవి. జీవిస్తున్న పేరు ఉందంతే నీకు. చచ్చిన వాళ్ళకు ఉండదు కండి. చచ్చినవి క్రైస్తవులుగా, చచ్చినవి విశ్వాసంగా ఉండొద్దు. ఏదో ఇష్టముడు వస్తాను, ఇష్టముడు పోతానే అంటే టైప్ ఉండకూడదు. ఆ దినము సమీపించేది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా సమాజముగా ఏం చేయాలి? మరి ఆ మాట అండర్లైన్ చేసుకుని ప్రతిసారి చదవని చెప్తాను మిమ్మల్ని. వాక్యానుసారంగా నువ్వు పుట్టుంటే
నిక్కమన విత్తనానికి నువ్వు వచ్చి ఉంటే, యేసుక్రీస్తు యొక్క రక్తములో నువ్వు కడగబడి ఉన్నట్లయితే, ఆ దినాన ఆది అపోస్తులు వచ్చేసిన రీతికి మనం చేయాలి. కానీ ఈరోజు అలాంటి వాళ్ళు లేరు. ఆది అపోస్తుల సంఘం లేదు. కనీసం ఆది మరి వారంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేవారు ఉన్నట్టు అది లేదు ఇప్పుడు. పోనీ ఆదివారమైన ఖచ్చితంగా కలుసుకుంటే వాళ్ళు అసలే లేదు. ఇంకా ఎంతకాలం నష్టపోయామండి, సంపాదించుకోవద్దా? జాగ్రత్త. నీ సంపాదన అంతా కూడా నష్టం ఖర్చు పెట్టాల్సి, జాగ్రత్త. నీ ధనమును, నీ వెండి చిమ్మట కొడతాయి, జాగ్రత్త. ఏం కొడతాయంట? మా ఇంట్లో బాగా గమెస్ కొట్టామండి, మా ఇంట్లో బాగా స్ప్రే చేసామండి, మా ఇంట్లో బాగా ఏమాత్రం పురుగు లేకుండా బాగా ఇది కొట్టామండి అనుకో. అది కాదు, చిమ్మట కొడతాయంటే ఏదో ఒక రోగాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఏదో ఒక నష్టం పోతుంది. చిమ్మట కొట్టమంటే అలా పోతాయి. మా బీరువాలో చిమ్మటి లేవండి, బాగా వాసన కూడా లేసాము, అసలు రెల్లలే లేవండి, కాక్రోచ్ అసలు లేవు, ఏ ప్రాబ్లమే లేదు, చక్కగా ఉన్నాయి అని అనుకుంటున్నారేమో. చిమ్మట కొట్టమంటే ఏమనుకుంటున్నావు? నష్టం. అనవసరం వాడు కొంతమంది నష్టపరుస్తారు. వారు నష్టపడి కాక వారి తల్లిని కూడా నష్టపడతారు. వారికి బుద్ధి జ్ఞానం లేకుండా నష్టాన్ని తీసుకొచ్చి పెడతారు వాళ్ళు. వారు అనుకుంది జరగాలి, అప్పుడు జరిగించకపోతే వాళ్ళకి ఆవేశం వచ్చేస్తుంది. దాని ద్వారా ఓ బిడ్డలారా, ఓ తల్లిలారా, జాగ్రత్త. మిమ్మల్ని బట్టి మీ తల్లిని ఎంత కష్టపడుతున్నారు, ఎంత నష్టపోతున్నారు వాళ్ళు. బుద్ధి జ్ఞానము లేక నీ కారణములు బట్టి. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఉదయమున ఆయన వినుబుద్ధి పుట్టిస్తా అంట. దేవుని వాక్యం రాయబడిన ఒక దగ్గర ఈ మాట చెప్తుంటే నాకు దేవుడి సన్నిధిలో ఆ సమయంలో దేవుడు పలు విధములుగా దేవుడు తన వాక్యాన్ని ఇలా తెలియజేస్తూ ఉంటాడు. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రియమైన వాళ్ళరా, ఒక మాట జ్ఞాపకం వస్తున్నది, గమనించండి దయచేసి. ఆ యొక్క 2వ దినవృత్తాంతముల గ్రంథములో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. 36వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయములో 15వ వచన భాగాన్ని చదువుకుందాం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము కలవాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును, నీ యందు నా యందు, తన నివాస స్థలమందు ఏం కలిగి ఉన్నాడట? కటాక్షము కలిగి ఉన్నవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా. ఎవరి ద్వారా అండి? ఎవరు చెప్పండి? తన దూతల ద్వారా. అంటే దూతలు ఎవరు? దేవుని సేవకులు. మనకు చెప్పాడు 2వ అధ్యాయంలో, తన దూతల ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్రం అందించాడు దేవుడు సమాజానికి. కనుక తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఆయన పెందలకడ లేచి, ఇప్పుడు మాట్లాడుకున్నాడు పెందలకడ, హల్లెలూయా. ఉదయాన్ని లేచి పెందలకడ లేచి ఏం చేశాడంట? తన దూతల్ని, తన ప్రవక్తల్ని పంపుచూ వచ్చును. వచ్చినను వారు దేవుని దూతలను ఏం చేశారంట? అది కదా నీ పని. సేవకుని ఎగతాళి చేయడం, సేవకుని గాయం చేయటం, సేవకుని నిందించటం, సేవకుని హేళన చేయటం, ఆరి కుటుంబాన్ని నిందించటం, ఆరిని గురించి మాట్లాడటం, ఆరి యొక్క టెస్టిమనీని భంగం చేయటం, వారి మనసు క్షోభ పెట్టడం, వారిని యావడానికి కారుకులు కావటం. వారు దేవుని దూతను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించు. అబ్బా, వింటున్నారు ఈ మాటల్ని? ఆయన వాక్యములను తృణీకరిస్తున్నారు. మొదట ఎగతాళి చేశారు, వాక్యాన్ని తృణీకరించారు. ఆయన ప్రవక్తలు ఏం చేశారు? హింసించుచు రాగా వచ్చారు. వాళ్ళు వస్తే ఊరుకుంటా అనుకున్నాడా దేవుడు? ఓ విరుచున్న దేవుని బిడ్డలారా, పెందలకడ లేచి నీకు వాక్యాన్ని ప్రకటించమని దేవుని యొక్క శాసనం. అయితే నువ్వేం చేసావు? నీకు చెవులు లేవు, వినుబుద్ధి నీకు లేదు, జ్ఞానము లేదు, నీ చెవు తెరవ చేసుకోలేదు నీవు. కనుక నువ్వేం చేస్తున్నావో తెలుసా?
ఎగతాళి చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీవు ఆయన వాక్యాన్ని తృణీకరణ చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? దైవజనుల్ని హింసిస్తున్నావు. ఇవన్నీ చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు నువ్వు అనుకుంటున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు తన దాసుని సేవకుని పక్షమును ఎప్పుడు నిలబడి ఉంటాడు. ఆయన అది మర్చిపోతున్నారండి. అది మర్చిపోయి లెక్క నిర్లక్ష్యంతో అసలు ఆ నోటికి అదుపు అద్దు అనేది ఉందా అండి? అసలు నీ నోటితో నీ శరీరానికి రుగ్మత వచ్చేంత రీతిగా నువ్వు శక్యము కాకుండా యెహోవా కోపము. ఇందాక ఏం రాయబడింది అక్కడ 15 వచనంలో చూడండి ఏమన్నాడు? వారి పితరుల దేవుడు యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును ఏం కలిగినాడంట? మరి ఇప్పుడేం కలిగి ఉన్నాడు? నివారింప శక్యము కాని కోపం చేసింది. వై? ద ప్రాబ్లం ఈజ్ విత్ యూ. సమస్య నీతోలో ఉంది, నీలోనే ఉంది. ఆ విషయాన్ని మర్చిపోతున్నారా దేవుని సమాజమా, సంఘమా? ఎంతమంది అయితే ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వింటున్నారా నా ప్రియమైన దేవుని ప్రజలారా? వినిచున్న నీవు ఈ లోకంలో లేకుండా పోవచ్చు, ప్రకృతి నేను ఈ లోకంలో లేకుండా పోతాను ఏదో ఒక రోజున. అయితే ఈ వాక్యము శాశ్వత నిలబడి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఆకాశం భూమి గతించినా నా మాటలు గతింపవు. కారణం ఏంటి? కటాక్ష కలిగి ఉన్న దేవుడు ఈ రోజున ఏమంటాడు? ఆయన మళ్ళీ నీ మీదకు నివారింప శక్యము కాని కోపం వచ్చిందంటే కారణము సేవకుడు కాదు బిడ్డ, తన దూతక తన ప్రవక్తలు కారు, నీవే అని నేను చెప్పడం లేదు, లేఖనము చెప్తున్నది. ప్రైజ్ ద లార్డ్. వాట్ ద స్క్రిప్చర్ సేస్ అన్నాడు పౌలు. లేఖనములు ఏమి చెప్పుచున్నవి అని ప్రకటించాడు. పౌలును నేను ప్రకటిస్తున్నా ఏమనగా చెప్పలేదు ఎక్కడ. డానియల్ మోహన్ అని పాస్టర్ అని నేను చెప్తున్నది ఏంటి అని నేను చెప్పడంలా, బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది, దాన్ని మీద తీసుకుని పెడుతున్నాను నేను ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్. వాట్ ద స్క్రిప్చర్ సేస్. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి వినుబుద్ధి ప్రతి ఉదయమున పెందలకడ లేచి తన దాసులను తన ప్రవక్తలని జాగ్రత్త వినండి. ఎందుకు? ఏదో ఒక రోజు లోకాన్ని పెడతాం. అరే మంచిగా బ్రతకండి అయ్యా, వేషం లేకుండా బ్రతకయ్యా, ప్రేమతో బ్రతకండి అయ్యా. అహాబులాగా ముఖం మార్చుకొని ఎందుకు బతుకుతారయ్యా? ప్రేమను పంచండి, ఏమైతో చెప్పండి. కోపము ద్వేషం పగలు దేని కదా? ప్రియమైన సంగమా, వినాలి, విని వాక్యానుసారంగా జీవించాలి, వాక్య ప్రకారం ఎదగాలి. యేసుప్రభు సంఘం అంతట్లో బైబిల్ అంతట్లో చాలా చాలా పర్యాయములు చాలా చోట్ల వినండి, వారి చెవుని తెరవు చేశాడు, వారి చెవులు గింగురుమనంతగా అని ప్రవక్తల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు. వినుచున్న నీవు ఏమై ఉన్నావు? నీ చెవులు తెరవు చేశాడా దేవుడు? వినుబుద్ధిని పుట్టించగానే మాట. అంటే వినుబుద్ధి లేదు ఈ రోజుల్లో చాలామందికి. వినుబుద్ధి లేదు, మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారన్నమాట. మనం మాట్లాడుతున్న మధ్యలో దూరేస్తారు కొంతమంది. చాలా వాళ్ళ మాటలు ఎక్కువ వస్తాయి, వినటానికి ఇష్టమే పడరు అసలు. అందుకేదో ప్రవక్త అన్నాడు, దైవజనుడు అన్నాడు, యాకోబు అన్నాడు కదా మాటని, వినుటకు వెగిరపడండి, మాట్లాడుటకు నిదానించండి. మనం ఏం చేస్తాము? మాట్లాడడానికి త్వరపడతాం. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు. అట్లాగని మౌనంగా ఉండి చాలామంది వాళ్ళు మోసలు అంటారు. మళ్ళీ వాళ్ళని అంటుల్లో పెద్దలు సామెత అంటాడు, వీడు మొసవాడు మొసవది 3 చెరువు నీళ్ళు తాపిస్తాడు మనకు అంటారు. సామెత ఒకటి ఉంది కదా. బైబిల్ రాయబడింది యోబు గ్రంథం, అది కూడా చూడాలనా?
రండి చూపిస్తా ఒక మాటని. యోబు గ్రంథంలో ఓ మాట ఉంది ప్రియమైన వాళ్ళరా, గమనించండి. చాలా జాగ్రత్తగా మన ఆత్మీయమైన జీవితంలో మనం ముందుకు వెళ్తూ దేవుని యొక్క లేఖనముని మనం జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఈ మాటను చూసినట్లయితే ఇక్కడ మాట జ్ఞాపకం వస్తుంది. ఏమిటి ఆ మాట మనం చూస్తే, ప్రియసంగమా జాగ్రత్త గమనిద్దాం ఈ మాటల్ని. ఆ మౌనంగా ఉన్న వారికి వచ్చి ఒక భయంకర మాట చెప్పాడు. మౌనంగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు అన్న విషయాన్ని. వెంటనే నాకు గుర్తురావట్లేదు. ఒక నిమిషం, ఒక్క గడియ చూద్దాం ఆ మాట. సరే, మౌనముగా ఉన్నవారికి ప్రియమైన వాళ్ళరా, వారి యథార్థపరులు కారణం చెప్తున్నాడు బైబిల్ ఒక దగ్గర. అన్ని వేళలో కాదు, మౌనంగా ఉండాలి ఎప్పుడు, సమయమును బట్టి. కనుక చాలా జాగ్రత్త గమనించాం మనం ఈ మాటల్ని. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు నాకు మనందరికీ ఉదయకాలమున వినుబుద్ధిని పుట్టించాడు. ఆ వినుబుద్ధి నాకు పుట్టించగా నేను వినకుండా తొలగిపోలేదు. మరి వినకుండా తొలగిపోలేని ఇక్కడ ఏం చేశాడట చూడ మాట చెప్తున్నాడు అక్కడ. నేను వినకుండా తొలగిపోలేదు, నేను ఆయన మీద తిరుగుబాటును చేయలేదు. అప్పుడు ఏం చేశాడంట ఆయన, కొట్టువారికి నా వీపును అప్పగించి. హల్లెలూయా. ఏం చేశాడంట, యేసుప్రభు విన్నాడు. ఎందుకంటే దేవుడు చిత్తం చేయడానికి వచ్చాడు లోకానికి. అప్పుడు కొట్టి వాళ్ళు ఏం చేశాడు, వీపును అప్పగించాడంట. తిరుగుబాటు చేశాడు ఎక్కడైనా చేశారా? మరి ఒకవేళ నిన్ను నన్ను మనల్ని ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చి యేసుక్రీస్తు ప్రభు నిమిత్తమై ఒకవేళ మనల్ని ఎవరో దూషించి కొట్టించుకుంటామా? ఒకవేళ దూషిస్తే దూషించడానికి మనం చెవి ఎక్కుతామా? వాళ్ళకంటే ముందే మనమే వారిపైన అటాక్ చేసేస్తాం కావాలంటే. దాన్ని సెల్ఫ్ డిఫెన్స్ అంటారట. వాడు మనం కొట్టకముందే మనమే కొట్టేయాలి, వాళ్ళని ఆడ తిట్టకముందే మనమే తిట్టేయాలన్నమాట. ప్రభు అంటున్నాడు అక్కడ, నాకు వినుబుద్ధి పుట్టించాడు కాబట్టి నేను ఏం చేశాను తెలుసా, దీని గురించి ప్రకటించడం లేదు, వేరే వాక్యానికి వెళ్తున్నాను. చదువుకున్నా ఆయన చేసే పనిని. కొట్టువారికి నా వీపును అప్పగించుదని, వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలను అప్పగించుదని, ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖమును నేను దాచుకోనలేదు. ప్రభువు యెహోవా ఏం చేశాడట, నాకు సహాయం చేయగా నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె నేను చేసుకుంటేని. హల్లెలూయా. ఈ మాట చదివిన తర్వాత నేను చాలా నేర్చుకున్నానండి. నా బిగినింగ్ డేస్ ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఈ వాక్యం చదివిన తర్వాత, అంతకు మునుపు ఎవరైనా ఏమంటే మరి నాకు చాలా ఆవేశం వచ్చేది, కోపం వచ్చేసేది నాకు. ఆ మాట చదివిన తర్వాత, వినుబుద్ధిని పుట్టించిన దేవుని యొక్క వాక్యం నేను నేర్చుకున్న తర్వాత, యేసు ప్రభువే ఉమ్మివే వారికి ముఖం చూపించాడంట, కొట్టు వారికి వీపును అప్పగించాడంట, గడ్డం బిగువాడికి తన చెంపలు అప్పగించాడట, తన ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకున్నాడట. మనకుందా? నేను చెప్పండి, ఎవరైనా నీ వారు ఎవరైనా నీ కానుగోలు వచ్చి ఒకవేళ దూషణ మాట్లాడి కొట్టాలని ప్రార్థన చేస్తూ నువ్వు మౌనంగా ఉన్నావా? ఆ మధ్యలో మన దగ్గర ఒక ఆవిడ వచ్చేది, పాపం 100 మంది. ఆ గుంపులో ఒక ఆవిడ ఏమందంటే, సార్ ఈవేళ నేను కొళాయికి వెళ్ళాను, ఏం చేశారంటే ఆ ట్యాప్ దగ్గర అంతా జగడాలు చేస్తున్నారు, నేనేం చేశాను తెలుసా, నాకు వంతు వేసరికి ఎడం చేత పట్టుకొని కొడి చేత 2 ఇస్తిని కదా అట్లానే. ఏమిటి? ఆహా, నిజ సంఘటనలు ఇవి. వెంటనే వాక్యం చెప్పేవాడికి. ఆ నెక్స్ట్ వీక్ ఏమైందంటే, మేము కూడా మాకు ఇక్కడ వాటర్ సోర్సెస్ లేనప్పుడు
నా పిల్లలు ముగ్గురు, నేను, మా పాస్టర్ గారు, మేము 5 మంది కలిసి చాలా దూరం, దాదాపుగా ఒక అర్ధ కిలోమీటర్ దాకా ఒక బోర్డు ఉండేది అక్కడ పొలముల మధ్య. అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చుకునేవాళ్ళు. పిల్లలు మూలేరని చెప్పి నేను భుజం మీద ఒకటి, చేతి మీద గబగబా వచ్చి వీళ్ళకి అందించేవాడిని. ఓ 10 బిందెలు మోసుకోవడానికి దాదాపు 2 గంటలు పట్టేది. ఆ తర్వాత ఇక్కడే ఒక ఫ్యాక్టరీ దగ్గర ఎవరో ఒక ట్యాప్ వేశారు, అక్కడ వాటర్ కనెక్షన్ ఇచ్చారు. అక్కడ పట్టుకుంటుంటే మేము లైన్లో నీతికి నిలబడుకున్నాం. మేము ఒక ఆయన జబర్దస్త్గా వచ్చి ఒక పెద్ద ఆటోలో 20 బిందెలు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ తోసేసి, ఎందుకంటే బలంగా ఉన్నాడు అజయన్ బాబు, తోసేసి అట్ట తోసేసి ఆ నీళ్ళు పట్టేసుకున్నాడు. ఇక్కడ నాకు చాలా ఆవేశం వచ్చింది. నేను నా పిల్లలు ఇలా నిలబడుకుంటే ఇలా మమ్మల్ని ఇలా తోసేసాడని చెప్పి నేను ఆయన మీద కాస్త గొడవకి వెళ్ళాను. నేను ఏం చేద్దామండి, నీళ్ళు అవసరం కదా, ఆళ్ళే పట్టుకెళ్ళి మాకు లేదు కదా, గొడవకి వెళ్ళాను. పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు. ఆయన అతను వదిలిపెట్టలేదు, అలా వెళ్ళిపోయాడు పట్టేసుకొని. ఆ తర్వాత మేము పట్టుకొని వచ్చేసినాము. వచ్చిన తర్వాత నేను చదివిన ఈ లేఖనం మళ్ళీ నాకు జ్ఞాపకం చేసింది. హల్లెలూయా. ఏమిటి? కొట్టువారికి వీపును అప్పగించాలి, వెంట్రుకలు పెరిగే వారికి ఏం చేయాలి? చంపాలు అప్పగించాలి. ఉమ్మివే వారికి నేనేం చేయాలి? ముఖమును దాచుకోకూడదు అని ఈ మాటలు మొన్న నాకు జ్ఞాపకం తర్వాత నాకు చాలా వణుకు పుట్టిందండి. భయపడిపోయాను. నేనేం చేశాను? నా సాక్ష్యం ఏంటి? అని చెప్పిన సమయం లేదు, కానీ నీటి వద్ద నీ సాక్ష్యం బయటపడుతుంది, బైబిల్లో రాయబడి ఉంది. అంటే నేను ప్రభుత్వ క్షమ పొంది, దేవా నన్ను క్షమించు నాయన, ఆ నీళ్ళ కోసం నా సాక్ష్యం ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చింది? ఇక నేను ఎప్పుడు చేయను ప్రభు, ఆ విధముగా నేను ఆ కొట్టాడికి వెళ్ళను ప్రభు అని మరుసటి రోజు మళ్ళీ పోయాం నీళ్ళకి. 2 బిందెలు తీసుకొని ఆయన ఇంకా ప్రతిరోజు తెచ్చే బిందెల కంటే ఇంకా 2 బిందెలు ఎత్తుకొని ఇంకా ఒక ఆటో తీసుకొచ్చి వరుసగా పట్టుకుంటూ కావాలి వంటలుగా. నేను మౌనంగా, మా పిల్లలు నేను ఇలా నిలబడుకుని ఉన్నాం, ఏం మాట్లాడలేదు, ఇలాగే ఉన్నాం. వాళ్ళని పట్టుకెళ్తే తీసుకుందాం లేట్ అని. కాసేపు అయిన తర్వాత ఆటో దొరికొచ్చి, ఫాదర్ గారు మీరు పట్టుకోండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం గారు? ఫాదర్ గారు మీరు పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హౌ వండర్ఫుల్ గాడ్. ప్రేమైన వాళ్ళరా, దగ్గర దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. నిజంగా నీకు వినుబుద్ధి ఉన్నట్లయితే జాగ్రత్త కొట్టాలి. నీ సాక్ష్యం సమాజం మధ్యలో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఫలభరితమైన జీవితం నీలో ఉండాలి. ఆ తర్వాత మేము ఎప్పుడు వెళ్ళినా, ఒకవేళ ఆయన ఉన్నా అనుకోండి, ఆయన భార్య పిల్లతో వచ్చి పెద్ద ఆటో తీసుకు, వాళ్ళ ఆటోలు ఉన్నాయి, పట్టేసుకుంటారు. మేము మోసుకొని రావాలి కదా. ఆయనే పట్టించడం నేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మంచి దేవుడు ఆయన. ఆ తర్వాత ప్రభు మా ఇడలో కనికిరపడి బోరు వేసుకొని సాయం చేశాడు, మంచి వాటర్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. టిల్ టుడే. ఆమేన్. నా ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఇంకొక మాట చెప్పాడు, క్లియర్గా ఆయనే చెప్పాడు మాటని. చూద్దాము మాటని. లూకాసు వార్త 8వ అధ్యాయంలో దయచేసి చూసుకుందాం. ఎన్నో పలు మనం విన్నాం, కానీ ఈ రోజున ప్రత్యేకంగా దేవుడు మళ్ళీ నాతో ప్రభు ఆ విషయాలు మాట్లాడినాడు. చదువుదాం. దయచేసి 8వ అధ్యాయము 4 నుంచి 8 వచ్చిన వరకు గట్టిగా ఎవరైనా ఒక చదువుకుందాం వాక్యాన్ని. 8వ అధ్యాయము 4 నుంచి 8 వచ్చిన భాగం వరకు గట్టిగా చదువుకుందాం ఈ వాక్య భాగాన్ని.
ఈ మాటలు పలుకుచు ఏమన్నాడు? వినుటకు చెవులు కలవాడు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉపమానం ఎవరు చెప్పారు? యేసు ప్రభువే స్వయాన చెప్పాడు. ఆయన నోరు తెరిచి చెబుతూ ఏమన్నాడంటే, ప్రియమైన వాళ్ళరా, చాలా పని విన్నాం మనము. ఇప్పుడు ప్రత్యేకించి ఏమంటున్నాడంటే ఓ మాటను అక్కడ పెడుతున్నాడు. అక్కడ ఏమన్నాడు చూసారు? వినుటకు చెవులు కలవాడు. ఆమేన్. ఏమన్నాడు? మీకు అంతా ఒకసారి చెక్ చేసుకోండి, చెవులు ఉన్నాయా? ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళ ఒకసారి మీ చెవులు గిల్లుకొని చూసుకోండి, అవి పనిచేస్తున్నాయా? ఎందుకు అనవలసి వచ్చింది ఆ మాటని? ఎందుకు అనవలసి వచ్చింది యేసుప్రభు మాట చెప్పండి? వినుటకు చెవి కలవాడు వినుగాక. ఈ మాటలు చెబుతూ ఈ సమాజం చెప్పిన మాట, ఈ మాటలు పలుకుచు, ఏ మాటలు? విత్తువాడు విత్తనము విత్తుచున్నాడు. ఏమిటండి సందేశము? విత్తువాడు విత్తనాన్ని విత్తుచున్నాడు. వాక్యం ఇప్పుడు విత్తుచున్నా నేను. విత్తువాడు విత్తనము విత్తుచుండగా, మొదటి వచనంలో చూసినట్లయితే, ఆకాశ పక్షులు కొన్ని త్రోప్రకల పడ్డాయి, అవి ఆకాశ పక్షులు వచ్చి వాటిని మృంగివేశాయి. మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, అవేమిదట? మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాయి. వింటున్నారా? వింటున్నారా? రెస్పాన్స్. మూడవది చూసేటైతే, మరికొన్ని ముండ్ల పొదల నడుము పడ్డాయి, ముండ్ల పొదలు వాటిలో మొలిచి వాటిని అణిచివేసెను. ఉపమానం చెప్పాడు. విత్తనములు విత్తువాడు చక్కగా విత్తున్నాడు. కొన్ని గింజలు ఏమైనాయంటే త్రోపకులు పడ్డాయి, ఆకాశ పక్షులు వాటిని మింగేస్తాయి. ఈ యొక్క ఉపమానాన్ని మార్కు సువార్త మత్తయి సోదరుడు చెప్పాడు ఇక్కడ. కానీ మార్కులో చెప్పాడు క్లియర్గా, ఆ విత్తనములు ఆకాశ పక్షులు అనే పదము దగ్గర ఏం ఉపయోగించాడంటే, సాతాను వచ్చి వారి హృదయంలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోయిన అని రాయబడింది. చూడండి ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయంలో 4వ వచ్చిన భాగాన్ని 15వ వచ్చిన భాగాన్ని 4వ వచ్చినాన్ని 15వ వచ్చిన భాగం చదువుకుందాం. మార్కు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రో ప్రక్కన పడ్డాయి, అక్కడ పక్షులు అన్నాడు 4వ వచనంలో. కానీ అదే ప్రాంతంలో 15వ వచ్చిన భాగంలో చూస్తే రాయబడి ఉంది అక్కడ, త్రో ప్రక్కన ఉండు వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడుతుంది, కానీ వారు వినిన వెంటనే, అంటే ఇందాకేం చెప్పాడు? లూకా సువార్తలో, మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో ఆకాశ పక్షులు అన్నటువంటి ఒక మార్కు ఇక్కడ 15 వచ్చేసరికి ఏం చెప్పాడంటే, అపవాది వచ్చి, సైతాను వచ్చి. ఎందుకో తెలుసా? విను బుద్ధి నీలో లేదు. చెవులు తెరవచ్చేయమని అడగలేదు. ప్రభా, ఈ దినం ఉదయకాలం నేను ప్రార్థన గెలుచున్నాను ప్రభా, నా చెవులు తెరవచ్చేయి, నాకు వినుబుద్ధిని పుట్టించు, నా హృదయాన్ని సిద్ధపరచు నాయన. నీ దాసుడు ఏం మాట్లాడబోతున్నాడో నాతో, నీవు నాతో ఏం ఉద్దేశించి మాట్లాడబోతున్నావో ప్రభా, నా హృదయాన్ని సిద్ధపరచు నాయన, నా చెవికి వినుబుద్ధి పుట్టించు నాయన అని ప్రార్థించుకొని ఉదయకాలం వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? వినిచిన దేవుడి బిడ్డలారా, ఈ ఆన్లైన్లో వింటున్న దేవుడి ప్రజలారా, నిజంగా అలాగూ సిద్ధపడి కలిగి ఉన్నావా నీవు? అపవాది వచ్చి, ఎందుకంటే అవి అంటే నువ్వు తీసుకోలేదు, దాన్ని ఆస్వాదించి వినుబుద్ధి పుట్టించావు. నీకు లేదు, నీకు దానికి వినుబుద్ధి పుట్టించావు. నువ్వు అడగలేదు దేవుణ్ణి, నీ చెవులు తెరవచ్చేమో నువ్వు అడగలేదు దేవుణ్ణి. వీడికి సిద్ధపరచుకోలేదు నీ మనసు, నీ హృదయాన్ని. ఈడ కూర్చునేట్లే ఉంటాం. ఇప్పుడు ఒకటి వచ్చాయి కదా, సైతాను సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసింది అనమాట. అది చిన్న దాంతో బైబిల్ తీసుకెళ్ళాలంటే దాన్ని తెచ్చిపెట్టుకుంటుంటారు. నేను చెప్తున్నాను, మందిరానికి వచ్చేప్పుడు నీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని రా. నాకు ఉంది మొబైల్, నేను తీసుకురాను, ఆడబడేసి వస్తాను. నేను ఎక్కడ మీటింగ్ వేసేప్పుడు కూడా అసలు నా మొబైల్ అసలు దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తాను నేను. కానీ ఈనాడు ఎలా ఉందంటే, మందిరం కూర్చోతో దాని పని అదే పని అనమాట. బైబిల్ చదువుకోవటం, బైబిల్ చూసుకోవటం, దాన్ని తిప్పుకుంటారు, దాన్ని తిప్పుతున్నారు, మరొక తిప్పుకుంటారు, దాన్ని చూస్తున్నారు, మెసేజ్ రాసుకుంటారు అంటే దాన్ని మెసేజ్ పెట్టుకుంటారు టైప్ చేసుకుంటూ. ఇక నీలో ఎక్కడ ఫలిస్తుంది? అపవాది వచ్చి నీ హృదయంలోంచి దేవుని వాక్యాన్ని ఎందుకు ఎత్తుకొని పోదు చెప్పు? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వస్తా కిందకి. ఈ వాక్యం
విననీయకుండా ఈ త్రోప్రక్కపడ్డ ఈ బ్రతుకులో అపవాది వచ్చి దేవుని వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇన్ని ఏళ్ళు వచ్చి నువ్వు వస్తున్నావే, వెనుక తెలియలు ఏం ఫలాలు కనిపించి చెప్పు, ఒకసారి పరీక్షించుకో. నువ్వే చెక్ చేసుకో, అంతే. ఫలాలు ఉన్నాయి, నువ్వు ఒకసారి చూసుకేసుకో. నీవు నేను చెప్పడం ఎందుకు మళ్ళీ? అపవాది వచ్చి విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అవకాశాన్ని ఇస్తున్నావు. అప్రియమైన వాళ్ళరా, కారణం ఏంటంటే శిష్యునికున్న బుద్ధి నీకు లేదు, శిష్యునికున్నటి చెవులు నీకు లేవు. దావీదు వలె దేవా నా చెవులు తెరవు చేయి నాయనా అన్నటువంటి ఆ మనస్సాక్షి నీలో, ఆ మంచి మనసు నీలో లేదు. కొన్ని రాతి నేల పడ్డాయి, కొన్ని ఎక్కడ పడ్డాయి? రాతి నేల పడ్డాయి. కాబట్టి అక్కడ చెమ్మ లేనందున అదేమైందంటే అది ఎండిపోయింది. కొంత ఊరికి వస్తుంటారు అన్నమాట, అంతే కూర్చొని ఎండిన బ్రతుకు, చెమ్మ లేదు. ఆత్మీయ చెమ్మ దేవుని వాక్యం కట్టబడలేదు. దేవుని వాక్యం చెమ్మ చేత నీటికి స్వాతంత్రుకొని ఆత్మ నడిపింపు కలుగుని ఈ వాక్యములు కట్టబడలేదు. కాబట్టి వాళ్ళు సారం లేదు. నీటి ఓరన నాటబడిన చెట్టు, అందుకే ఇరిమాడు, దానికి ఎండ కలిగినా ఈ వేడి వచ్చినా అది ఎండిపోతుంది. ఎందుకంటే అది నీటి కాలువల ఓరన నాటబడి ఉంది. హల్లెలూయా. నీటి కాలువల ఓరనది నాటబడి ఉంది. ఉందా? దేవుని లేఖనం అనుసారంగా లేఖనమును ప్రేమించి లేఖనాన్ని కావాలని ఆశ కలిగి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ దానితో అంటుకట్టుబడి ఉన్నావా? నీవు చెమ్మలేదు కాబట్టి ఎండిపోయింది. ఇంకొక తెగ ఉంది. ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే, విత్తబడిన వాక్యం ఎక్కడ పోయిందంటే వారు ముండ్ల పొదలో పడ్డాయన్నమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మొలిచాయి. అయితే ఆ ముళ్ళ పొదల వాటి ఏం చేశాయంట? అణిచివేశాయి. ఈ ఉపమాన్నే మళ్ళీ 9 నుంచి 15 వరకు చెప్పాడు దేవుడు. 9 వచ్చి ఇక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇలా చెబుతూ, ఈ మాటలు చెవి కలవాడు వినుగాక. ఆమేన్. ఏమన్నాడు? నేను చెప్పే ఈ మాటలు చెవి కలవాడు వినుగాక అని చెప్తూ దానికి ఉపమానాన్ని, దాని యొక్క ఆత్మీయ సందేశాన్ని మళ్ళీ 9వ వచనం నుంచి ప్రకటిస్తూ వచ్చాడు. ఇప్పుడు చదువుకుందాం 9వ వచనం నుంచి. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమనగా అని అడగ్గా, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు వెనక గ్రహింపకుండానట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏదనగా, చూడండి ఏమంటాడు ఇక్కడ? విత్తనము దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. విత్తనం ఏమిటట? విత్తనం ఏమిటి? సో దేవుని వాక్యమైన ఈ విత్తనము ముళ్ళ పొదలు పడుతున్నాయి, రోపరకలు పడుతున్నాయి, రాతి నేల పడుతున్నాయి. మంచి నేలను పడడానికి అవకాశం, మంచి నేల పడాలంటే తీసుకొస్తా, కిందకు వస్తున్నాం. వెనుబుద్ధి ఉంటేనే తప్ప మంచి నేల పడదు. అది ఇన్ని ఏళ్ళుగా ప్రకటిస్తున్నా, ఎంతమంది వాక్యాన్ని విని వాక్యాన్ని చూస్తూ నాకే తెలియదైతే విత్తువాడు విత్తనం విత్తుచున్నాడు. అదేమిటి ఈ విత్తనం? ఈ వాక్యము ఏమంటే విత్తనము దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. ఆ దేవుని వాక్యం ఎలా ఉందంటున్నాడు? ఇర్మియా ప్రకటిస్తున్నాడు. చూడండి దయచేసి ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 20 వచ్చిన భాగంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21 వచ్చిన భాగం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏ విత్తనంగా నాటాడంట? నిక్కమైన శ్రేష్టమైనటువంటి ద్రాక్ష వంటి దానిగా నేను నాటితిని. కేవలము చూసారు విత్తనం కాదు, వాక్యానికి ఏం పేరు పెట్టి? నిక్కమైన విత్తనము. దేవునికి స్తోత్రం. ఖచ్చితమైన విత్తనము. ఇప్పుడు మనం చూసి వెళ్తే మన రైతు ఏం చేస్తాడు అండి? విత్తనం విత్తేప్పుడు ఏవో తీసుకుని విత్తేస్తాడా? ఈ యొక్క గ్రౌండ్నట్ ఉంది, ఈ యొక్క శనగ పంట వేసేవాళ్ళు ఏదో కాయలు వచ్చేసి ఆ గిన్నె తీసుకు వేసేస్తాడండి. ఏం చేస్తాడు? దాని చక్కవి మంచివి
కూలిపెట్టి ఏరుస్తుంటారు. కొన్ని విలేజ్లో మనం చూసినట్లయితే ఆ విత్తనాన్ని వేసి చక్కటి గింజలు, ఏవి నిక్కమైన విత్తనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వేస్తే ఫలిస్తుంది. ఆమేన్. నిక్కమైన విత్తనం, వాక్యము నిక్కమైన విత్తనం. ఈమె మాట్లాడుతుంటాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటానే. ఓ సంగమా, నా ప్రియ విశ్వాసి, ఆన్లైన్ వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అర్థం ఏంటంటే నిక్కమైన విత్తనముగా, చక్కటి విత్తనముగా, నిక్కమైన జాగ్రత్త, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగానే నిన్ను నాటితిని. ఓ ప్రత్యేక మొక్కగా నిన్ను నాటాను నేను, ప్రభు అంటున్నాడు. నిక్కమైన విత్తనముగా, ఆషామాషిగా కాదు, తుప్పుబడింది కాదు, నుసిపోయింది కాదు, మరి పురుగు పట్టింది కాదు, శ్రేష్టమైనటువంటి నిక్కమైన విత్తనం. ప్రైజ్ ది లార్డ్. నిక్కమైన విత్తనముగా ఏం చేశాడంట? చెట్టు వంటి దానిగా నేను నిన్ను నాటా. హల్లెలూయా. వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిక్కమైన విత్తనముగా నేను నిన్ను నాటానని ఇర్మియా ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు నేటి సమాజంతో. వినుబుద్ధి నీలో ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని బాగా పరిశీలన చేసి తీసుకో. ఈ వాక్యాన్ని, అరే నేను ఎవరు? నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లేనా? నేను నిక్కమైన విత్తనం నాటబడ్డానా లేదా? లేక పిప్పి పట్టి పురుగు పట్టిపోయానా? కమ్ ఆన్, చెక్ యువర్ లైఫ్. నిక్కమైన విత్తనముగా నేను నిన్ను నాటాను. ప్రభు ఏది కూడా చక్కగానే చేస్తాడు ఆయన. అయితే నువ్వేమైనావు, మనమేమయ్యావు? వింటున్నా నా ప్రియమైన వాళ్ళరా, ఏమంటున్నావు వాక్యం? జాతిహీనపు ద్రాక్ష వల్లి వల్లి నీవు నాకెట్లు భ్రష్ట సంతానమైతివి. నువ్వెట్లా భ్రష్టురాలుగా పుట్టావు. ఓ భ్రష్టమైనటువంటి ఓ సోకాల్ క్రైస్తవ జనాంగమా, ఏదో పర్లేదు వెళ్ళి కాసేపు కూర్చొని ఆదివారం 2 మాటలు వేసి ఎక్కడో కాలం గడిపి సరిపోదు అనుకుంటున్నావా? విస్తారమైన దోపు సంపాదించిన వారి వలె వాక్యాన్ని దోచుకుంటున్నావా లేదా? ఈనాటి క్రైస్తవ సమాజం హెచ్చరికలు ఖాతరు చేయడం లేదు, భయంకరులు వచ్చి మాట వినడానికి ఇష్టపడడం లేదు. తమ కొరికే తన సుఖ్యమైన బోధకులు ఏర్పరచుకొని, దురదచువులు కలిగి ఉన్న వారే ఇష్టానుసార బోధకులను ఏర్పరచుకొని నైస్గా చక్కగా షుగర్ కోటెడ్ మెసేజ్ వింటూ, చక్కెర పూసిన గులిగల్ లాంటి విత్తనాలు వింటూ వెరీ గుడ్, మా ఆయారే మా గయారే అన్నట్టు గడప గడిపిస్తున్నావా క్రైస్తవుడా? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఆయన వేరి వేసి తుంచి రోజు వస్తుంది, జాగ్రత్త సుమా. ఫలించడి మరి ఎక్కువగా ఫలించాలని ఆయనకు ఒక వేవ్ ఉంది. అప్పుడు తెలుస్తుంది మనకి. ఆ దినము రాక మునిపే జాగ్రత్తగా నీకు వాక్యం దొరుకు కాలమున విస్తారంగా దోచుకో, విస్తారంగా దోచుకో, సమృద్ధిన వాక్యాన్ని దోచుకో. నిర్లక్ష్యం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి వెళ్ళాలంటే నిర్లక్ష్యం. మళ్ళీ చెప్తున్నా, నేటి సమాజానికి తెలియచేస్తున్నా, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, మా ప్రభుకు అరణ్యములో మేము పూజ చేయాలి, మేము సేవించాలి, మా దేవుణ్ణి ఆరాధించాలి. మా పశువు ఒక డెక్క కూడా విడబడ్డానికి లేదు. హల్లెలూయా. మరి మా పిల్లలేంటి, మా భార్య ఏంటి, మా భర్త ఏంటి, మా పరివారం ఏంటి, మేమేంటి? మేమందరూ కూడా వెళ్ళాలి. వింటున్నారా ఈ మాటల్ని? నిక్కమైన విత్తనంగా నిన్ను నాడితే జాతిహీనపు ద్రాక్ష వలి వలి నువ్వు ఎట్లు భ్రష్ట సంతానమయ్యావు. ఈ ప్రశ్న ఆన్లైన్లో వింటున్న నా దేవుని బిడ్డలారా, మీరెవరైనా కండి,
దేవుని నామములో ప్రకటిస్తున్న ఈ వాక్యము నీకే ఈ రోజున. నీకు నాకు తెలియదు మరో గడి ఏమవుతామో. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ టు వెరీ నెక్స్ట్ మినిట్. ఇప్పుడు జీవం ఉంది, ఇక ఏమి కానున్నా మాకు తెలియదు. మనం జాగ్రత్తగా ఆలకించమని మనవి చేస్తున్నా. విత్తనము, నిక్కమైన విత్తనము ప్రభు నిన్ను నన్ను నాటాడు. విత్తనము దేవుని వాక్యం. ఆ వాక్యానికి ఒక పేరు పెట్టాడు పేతురు భక్తుడు. రండి చూడండి దయచేసి. అపోస్తలుడు పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 23వ వచ్చే భాగం మనం చూసినట్టు ఒక మాట మనకు కనబడుతుందండి. అక్కడ మీరు గమనించండి. మీరున్న స్థలంలో మీ బైబిల్ తెచ్చి చూసుకోండి ప్రియమైన వాళ్ళరా. అపోస్తలుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 23వ వచ్చే భాగంలో ఈ లేఖనం రాయబడి ఉంది. ఏమిటా వాక్యము? మీరు క్షయ బీజము నుండి కాక, క్షయ బీజం అంటే క్షయమైన విత్తనము ద్వారా కాక, చచ్చినడు విత్తనము ద్వారా కాక, నచ్చు విత్తనము ద్వారా కాక, ఏమంటున్నాడు అక్కడ? శాశ్వతమగు, ప్రైజ్ ది లార్డ్, శాశ్వతమగు జీవము కల, శాశ్వతమైన జీవము కల దేవుని వాక్యము, నిక్కమైన ఈ విత్తనము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరోసారి చదువుకో మాటని. మీరు విరుచున్న నా ప్రియమైన వాళ్ళారా, మీరు క్షయమైనటువంటి అనగా, క్షయం అనగా ఏంటి? క్షయం అంటే ఏంటండి? మృత్యుచూలమైనటువంటిది, నశించిపోయినటువంటిది, పురుగు పట్టినటువంటిది, తుప్పు పట్టినటువంటిది, పనికిరానిది. క్షయమైందంటే నశించిపోయింది అని అర్థం. ఇక పనికిరాదు అది. మీరు క్షయమైనటువంటి బీజము నుండి, బీజము విత్తనము వాక్యము. కొంతమంది ఏదో చెప్పేస్తుంటారు, అవి వినేసి పర్లేదండి. ఒక ఆయన గ్రంథంలో బైబిల్లో ఎన్ని గ్రంథాలు తెలియదు. పోనీ కీర్తన 23వ కీర్తన చెప్పాయంటే అది నాకు రాదు అంటాడు. కానీ ఆయన తెలుసు, పాస్టర్ ఆయనకు తెలుసు. ఆయనకో సంఘం పెట్టాడు. ఎవరు పోతాడంటే ఆయన మాత్రము ఇంకొక ఇద్దరు పోతాడు. ఆయన భార్య రాదు, కొడుకు రాదు, కోడలు రాదంట. అర్థమవుతున్నా ఎలాంటి వాళ్ళు ఉన్నారు? వీళ్ళు క్షయమంది కాక మరి నిక్కమైన విత్తనాన్ని బోధిస్తున్నారా? తగిన వేళ దేవుని బిడ్డలకు అందం పెట్టి చక్కటి మంచి గృహ నిర్వాహక పనిచేస్తున్నారా? మళ్ళీ నిలవేయండి. శ్రేష్టమైనటువంటి నిక్కమైన విత్తనాన్ని బోధిస్తున్నారా లేదా ఏదో ఒక బోధ వింటూ కాలం గడిపేస్తున్నావా నీవు? పర్లేదులే, నేను వెళ్ళకపోతే పోని, ఈ రోజు నా ఇంట్లోకి పెద్ద టీవీలో వచ్చేస్తుంది, ఏదో వినేసాను కాలం గడిపేస్తున్నావా? ఈ రోజున వినిచున్న దేవుని వాక్యం నిఖంగా ఉందా లేదా? నీ బ్రతుకులు బాగు చేస్తుందా లేదా? నీ హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పి పరిపూర్ణమైన వ్యక్తిగా నేను మార్చి ఆయన ఎదుట నిలబడడానికి ఈ వాక్యం ఉందా లేదా చెక్ చేయమని మనవి చేస్తున్నాను. ఆ జ్ఞానాన్ని దేవుని అడగమని నేను మనవి చేస్తూ ప్రకటిస్తున్నాను. నేను నీకు దినమున నా ప్రియమైన సంగమా, జాగ్రత్తగా ఆలకించాలి ఈ వాక్యాన్ని. కాలయాపన చేయడానికి, కాలం గడపడానికి కాదు. అలాంటప్పుడు మన ఎందుకు యేసుని నమ్ముకో, లోకం ఉండొచ్చుగా. లోకస్తునికి ఏం వ్యత్యాసం ఉంది? వారి జీవితాన్ని ఈ జీవితానికి ఏం ప్రత్యేకత ఉంది చెప్పండి? లోకము చూచారో వారికి ఒక పేరు పెట్టింది. వీరు లోకాన్ని, ఈ భూలోకాన్ని తలకిందులు చేసేవారు మన వద్దకు వచ్చారా? ఎలా ఉండాలి క్రైస్తవుడు? భూలోకాన్ని తలకిందులు చేసేట్టు జీవితం ఉండాలి మనకి, ప్రత్యేకమైన జీవితం. వాళ్ళకి ఇచ్చిన సాక్ష్యం అదే. ఆనాటి సమాజం ఏమన్నారు తెలుసా? భూలోకాన్ని తలకిందులు చేసిన వారు వీళ్ళు. మనం కూడా చేస్తాం తలకిందులు, ఉన్నవి లేనట్టుగా ఉన్నట్టుగా చెప్పేసి. దీపాలు అయిపోయే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు కూర్చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అలా కాదు, వాక్యానుసారమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ప్రియ సంగమా, ఆలోచన సార్. క్షయమైనటువంటి ఏమిటి? క్షయమైనటువంటి కాక శాశ్వతమగు, శాశ్వతంగా ఉంటుంది ఈ వాక్యం. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము ఈ విత్తనము. ప్రైజ్ ది లార్డ్.
ఈ విత్తనాన్ని విత్తువాడు విత్తుచుంటే త్రోవ ప్రక్కన రాతి నేల మీద ముళ్ళ పొదలు పడ్డాయి. ఈ వాక్యాన్ని వినుబుద్ధి పుట్టించమని ఆ బుద్ధి కలిగి నీవు ఆ క్రమశిక్షణతో వాక్యాన్ని తీసుకోలేదు అనుకో, ఫలించే నీ జీవితం. శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము మూలముగా, అక్షయ బీజము. దేవునికి తోని చెప్పండి. నశించిపోయేది కాదు, ఎప్పుడు నిలిచి ఉండే అక్షయము, క్షయము కానిది, మృతతుల్యము కానిది, నశించిపోయినటువంటిది, ఎప్పుడు స్థిరంగా స్థిరస్థాయి నిలిచే ఈ వాక్యము. అందుకని కీర్తనకారుడు 119 మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? దేవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటాడు? యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆస్తులు నిలబడాయి చెప్పాడా? సంపాదన నిలబడని చెప్పారా? మనకు కలుగున ఇళ్ళు, భూములు, వస్తు సామగ్రి, మరి ధనములు, లేకపోతే మనకు వచ్చి వైద్యురములన్నా ఆకాశం నిలబడి ఉన్నాయనుకుంటున్నారా? దేవుని వాక్యము ప్రజలో. అందుకే నేను ఈ లోకం యాత్ర ముగించక మునిపే ప్రభువు నాకు ఏ చెప్పాడు దాన్ని అంతటి ప్రకటించినప్పుడు ఈ వాక్యం ఆకాశములో నిత్యము నిలబడి ఉంటుంది. ప్రియులారా, మీకు తెలుసాదే? ఆ వాక్యం ఒక రోజున నీ దగ్గరికి వచ్చి నిలబడి మాట్లాడదే, మా పాస్టర్ ఇదిగో దైవజుడు నేను అభిషేకించిన నా సేవకుడు ప్రకటించిన వాక్యం నువ్వు వినలేదు. నాకు ఎప్పుడు ప్రకటించాను అంటే గోడలోని రాళ్ళు మొరపెడతాయి, తులాలు ప్రత్యుత్తరమిస్తాయని హబక్కూకు గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పే నేను చెబుతా, వింటావో వినవో, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. నువ్వు చెప్పాలని అంటానికి లేదు. ఆకాశం ఉంది, ఈ వాక్యం నిత్యం నిలబడి ఉన్నది. ఈ యొక్క గోడలలోని రాళ్ళు ఒక్కరోజు మొరపెడితే హబక్కూకు ప్రవచిస్తున్నాడు. ఎస్, ఆయన చెప్పాడు ఆ మాటల్ని. నా అభిషక్తుడు నేను ఏర్పరచుకున్న సేవకుడు చెప్పాడు అని ఆ రాళ్ళు మొరపెడితే ఎస్ దట్ ఇస్ ట్రూ అని ఈ దూలాలు ఏం చేస్తాయంట? ప్రత్యుత్తరం ఇస్తాయి. అంటే వాడి చెవులు నేను నీకు లేవు. వింటున్నారా? దాని అర్థం ఏంటి? అవి ప్రత్యుత్తరం ఇచ్చేట అర్థం ఏంటి? అవి విన్నట్లే కదా, వినాయలేవా? పోనీ దానికి ఆధారం ఏమైనా ఉందా? ఆధారం ఉందా? లేదా? ఎందుకు లేవు? నీ శిష్యులను ఆపోయేటంటే వీళ్ళని ఆపితే ఈ రాళ్ళు మొరపెడతాయి, ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడా లేదా? చెప్పండి గట్టిగా. రాళ్ళకు నోరు ఉంది అంటే కేకలు వేయాలంటే వాడు వినపడితేనే కదా. చూడు, మీరు వినపడదు, అందుకని మీరు ఎట్లుంటే మూగిద్దలాగా ఉంటారనమాట. అలా చెప్పాడు, అలా చెప్పురా, ఎందుకు వినపడలేదు కాబట్టి, షోటి వాళ్ళు కాబట్టి గమ్మున ఉంటారనమాట. నోరు లేదు, చెవు లేదు. బయటకు పోతే ఇది రెండింతలో నోరు, రెండింతలో చెవు వస్తుంది అనమాట. ఏడున్నప్పుడు మాత్రం దీనికి నోరు లేదు, చెవు లేదు. స్తోత్రం చెప్పాలంటే స్తోత్రం చెప్పదు, నోరు లేదు. వినండి చెవి లేదు. కాబట్టి ఎట్టుంటారంటే ఏం చెప్పినా అంతే. మెంటల్ ఆసుపత్రి మెంటల్ ఉంటాంలా అట్లా. అరే వింటున్నారా లేదా నాకైతే తెలియదు. పోనీ స్పందిస్తున్నారంటే నోరు తెరవరు, చెవు తెరవరు. అందుకని అన్నాడు, త్రోవ ప్రక్కలో రాతి నెలలో ముళ్ళపోతాను. నీ విజ్ఞతకి వదిలేస్తున్నది దీన్ని. కానీ నేను ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఈ వాక్యము మాత్రము ఆకాశమందు ఎలా ఉంటుందంట? నిలకడగా నిత్యము ఉంటుంది. కాబట్టి శాశ్వతమైన జీవము గల ఈ అక్షయమైన వాక్యమును, ఈ విత్తనాన్ని జాగ్రత్తగా ఆలకించు. కనుక విత్తనము దేవుని వాక్యము. అప్పుడు ఏమంటున్నాడు 12వ వచనంలో? త్రోవ ప్రక్కనుండు వారు ఏం చేస్తారు? వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వింటారు. వీళ్ళు వింటారు కానీ రక్షణ పొందకుండునట్లు. కొంతమంది వింటూనే ఉంటారు, మానూస్ పొందరోళ్ళు. అరే పాపక్షేపం పొందని చింత అసలు వాళ్ళకి ఉండదు. యేసుప్రభు నా రక్తాన్ని కడుక్కున్నాడని చెప్పి, ఇదిగో అయ్యా ఫిలిప్పు అంటున్నాడు, అక్క నపుంస్ ఇదిగో నీళ్లు, బ్యాప్టిజం పొందడానికి నాకేమైనా ఆటంకము కలదా అని అడిగి దైవజనుడు ఫిలిప్పు వద్ద ఆయన నీటి బ్యాప్టిజం తీసుకున్నాడు. హల్లెలూయా. ఈనాడు చాలా మంది ఆ మాట ప్రకారం జీవితం ఇష్టపడడం లేదు. వింటున్నారా ఈరోజున?
నమ్మి రక్షణ పొందకుండా ఉన్నట్లు వారు ఏం చేశారంటే వారి హృదయంలో పడిన వాక్యాన్ని అపవాది వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయి అని రాయబడింది. కింద రాయబడింది మాట చూసినట్లయితే, రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు ఎట్లా ఉంటారంట? ఏమి చెప్పాడండి పాస్టర్ గారు, అబ్బా ఎంత ఆనందం ఉందండి ఈ రోజున, అబ్బా వండర్ఫుల్ మెసేజ్, సంతోషంగా కొంతమంది సంతోషంగా అంగీకరిస్తారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా అండి, కొంతమంది సంతోషం అంగీకరిస్తారు వాక్యాన్ని, కానీ ఏం రాయబడింది? వారికి వేరు లేదు. ఏం లేదంట? ఇది మరోసారి నేర్చుకుందాంలే. వేరు. 50 దినాలు మన ప్రోగ్రాం అదే. ఏమిటా ప్రోగ్రాము? వర్డ్ ఎక్స్ప్లోషన్. యూదా శేషము వేరు తన్ని, క్రిందికి వేరు తన్ని, మీదికి ఎదిగి అనేటువంటి టాపిక్తో మరి దేవుని బిడ్డ ప్రారంభించి ఈ బిడ్డలు ఈ పరిచయం చేశారు. చాలా గొప్ప స్పందన వచ్చింది. ఒకవేళ మీరు దాన్ని స్పందించలేదు తెలియదు, కానీ చాలా గొప్ప స్పందన. దేశ విదేశాల నుంచి మాకు వస్తున్న ఫోన్లు, దానికి ఆన్సర్ ఇవ్వడానికి మాకు సమయం చాలు. అంత పెద్ద మెసేజ్ ఒక్కొక్కరికి గొప్ప స్పందన. ఇంకా 40 రోజులు అనుకుంటే ఇంకా మాకు వాక్యం కావాలి అని చెప్పి 50 దినాలు మళ్ళీ ప్రకటించారు. ఇంకా మాకు కావాలంటే ఇంకా చాలా ఆపేద్దామని కొద్ది కాలం బ్రేక్ ఇచ్చాం. ఈ పరీక్షల్లో పాల్పొందిన ఈ బిడ్డలు, ఎవరి బిడ్డలు ఎంత కష్టపడి పని చేశారు తెలుసా? దీన్ని, ఈ పనిని తీసుకోవడం ఎంతమంది దీవించబడ్డారు, ఎంత గొప్ప ఆన్సర్స్ వచ్చాయి, ఎంతమంది స్పందన వచ్చింది, ఎంతమంది రక్షణ, ఎంతమంది అయితే మార్పు చెందారు. అమెరికా దేశం నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, ఇంకొక దేశాల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నట్టు నాకు మెసేజ్ పెట్టి ఏమంటున్నట్టు, అయ్యా నేను మన తెలుగులో ప్రకటిస్తే వాళ్ళు ఇంగ్లీష్లో మెసేజ్, వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు తెలియదు కదా, దేవుడు ఒక ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేసాడే వాళ్ళకి, నాకైతే తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అందుకు ఆధారం ఉంది. అన్య భాషలు వారు మాట్లాడారు 2వ అధ్యాయం అపోస్తలుల గ్రంథంలో. హల్లెలూయా. దేవుడు ఈ తెలుగు వాక్యాన్ని ప్రకటిస్తుంటే వాళ్ళ భాషలోకి దేవుడు తర్జమా చేసి పంపించేశాడేమో నాకే తెలియదు. చాలామంది మా అమ్మ చూపించా ఆ మెసేజ్ చూసినప్పుడు వాళ్ళే స్పందన వచ్చింది నాకు. అబ్బో, దేశ విదేశాలకి ఈ వాక్యం ఒక సారాంశం. జాగ్రత్త, నిక్కమైన విత్తనం వల్ల పనిచేస్తుంది. వినని వారు ఎవరైనా ఉన్నారంటే, కొంతమంది ఎప్పుడో విన్నాములే, పర్లేదు, ఆన్లైన్లో ఎందుకులే, ఎప్పుడోసారి వినొచ్చులే, తింటా వినొచ్చులే, పడుకొని వినొచ్చులే, నిద్రపోతా కూడా వినొచ్చులే, దగ్గర పెట్టుకొని వింటా అలాగే ఒక చక్కటి గొరగ తీయచ్చు అనుకుంటారు అన్నమాట. భయం లేని వాళ్ళు వీళ్ళు. అంటే దేవుడు వాక్యం అంటే దేవుని విషయం మర్చిపోయి ఏదో వార్త అనుకుంటున్నారు. దేవుని వార్త వచ్చినప్పుడు ఎలా ఉన్నామన్నాడు, హెచ్చుకలతో నువ్వు లేచి చక్కగా నిలబడి, జాగ్రత్త, నేను నీతో మాట్లాడాలి. హల్లెలూయా. పండుకొని కాదు వినేది, డ్యాన్స్ చేస్తే కాదు వినేది, మాట్లాడతా కాదు వినేది, తింటూ కాదు వినేది, వంట చేసుకుంటూ కాదు వినేది. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడాలనుకుంటా, లేచి చక్కగా నిలబడు. ప్రైజ్ ది లార్డ్. ఐ వుడ్ లైక్ టు స్పీక్. ఆషామాషిగా వింటున్నారు ఆ వాక్యాన్ని. అర్లేదు, ఎప్పుడైతే వినొచ్చు. రాతిగోడ కట్టేవాళ్ళు ఆడ పెట్టేసి మొబైల్ ఆన్ చేసి రాతిగోడ కట్టుకుంటూ వినొచ్చు. మగ్గాలు వేసేవాళ్ళు ఇట్లాడు కొట్టుకుంటా కూడా ఆడబెట్టి ఆన్ చేసి వినొచ్చు. నిద్రపోవాళ్ళు పక్కన పెట్టుకొని బాగా పప్పులు తినుకుంటే వినొచ్చు. కార్ డ్రైవ్ చేసేవారు కాళ్ళు పెట్టుకుని వినొచ్చు. రిక్షా దొక్కు రిక్షా పెట్టుకుని వినొచ్చు. అర్థమైందా? నిర్లక్ష్యం చేయకండి. ఏమంటాడు చూడండి ఒకసారి వాక్యం. హెచ్చుకెళ్ళదు ఏమన్నాడు? నరపుత్ర. 2వ అధ్యాయం 1వ వచనం బాగా చూసుకోండి. హెచ్చుకెళ్ళ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, జాగ్రత్త, నువ్వు చక్కగా నిలబడు, చక్కగా వినాలి. నీ స్థానానికి ఆశామాషి వినటం కాదు. లేకపోతే మేము మండికి వెళ్తే బొట్లెత్తుకొని వినొచ్చులే, ఎక్కడో పెట్టుకు తగిలించుకొని. లేకపోతే ఇప్పుడు ఇంకోటి వచ్చాయి, ఈడ పెట్టుకుంటే ఇంకొక ఇయర్ ఫోన్ ఒకటి వచ్చామంట, ఇంకా సమస్య లేకుండా అది పెట్టేసుకుంటే ఏమిటాడో తెలియదు నీకు. ఆహా, సిగ్గుమాల జనులారా,
అసలు నీకు సిగ్గుదట్రా? సిగ్గుమాలోడా, నీకు సిగ్గుందట? భయం ఉందా అసలు నీకు? ఆశమాషగా వింటావా దేవుని వాక్యాన్ని? నా ప్రియులారా, దేవుడు ఊరుకోడండి. దేవుడు కదా మాట్లాడుతూ ఉండేది. శాశ్వతమైన జీవము కదా అది, నిక్కమైన విత్తనం కదా అది. ఆది యందు వాక్యము దేవుడు, అది దేవుడేమైనా వాక్యం నీకు తెలియదా? దేవుడు నీతో మాట్లాడుతుంటే, దేవుడే మాట్లాడుతుంటే ఎట్లా వింటావు? జాగ్రత్త. ఎంతో జాగ్రత్త వినాలి. కొంతమంది పాటలు కూడా అడ్డే వింటుంటారు, వంట చేసుకుంటూ మసాలాలు రుబ్బుకుంటూ పాటలు వింటారన్నమాట. వినండి, పర్లేదు, ఇంకేం చేద్దాం. నాకైతే అదంతా నచ్చదు. దేవుని భక్తితో కూర్చోవాలి, భక్తితో ప్రార్థన చేయాలి, భక్తితో పాట వినాలి, భక్తితో పాడాలి. గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారండి. హస్సన మినిస్టర్ ప్రారంభించాడు దైవజనులు, ఎస్ఎన్ గారి శిష్యులు ఎంతమంది గొప్పవాళ్ళు. జాన్విస్ ఆయన ఉన్నారు. ఆయన ఎలా పాడుతాడో తెలుసా? దేవుడి సేవ కూర్చొని ఆయన ఏడుస్తాడు. ఆయన అప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త ఉండాలి. దేవుని సన్నిధి దానికి విరోధంగా ఏది చేయడం వీల్లేదు. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడాలి. ఏమంటున్నాడు? నేను నీతో మాట్లాడాలి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. నరపుత్రుడా, నువ్వు ఏడన్నా పడుకున్నా, ఆడే నీతో మాట్లాడతా. వంట చేసుకుంటున్నావు, ఆడే నేను మాట్లాడతా. డ్రైవ్ చేసుకెళ్తున్నా, ఆడే నేను మాట్లాడతా అని అన్నాడా? ఏమన్నాడు? చక్కగా నిలబడు అంటే లేదు, చక్కగా నిలబడానికి కదా అర్థం కాదు. ఆత్మీయతలో అన్నిటి తీసి వినుబుద్ధిని కలిగి, పరిశుద్ధతతో, పవిత్రతతో, భయభక్తులతో, వణకును భయమును కలిగి, దేవా నిన్ను కూర్చున్న వార్త నేను విన్నప్పుడు నేను గడగడ వణికిపోయి ఉన్నాడు హబక్కుకు. ఇవి అలాంటి వాళ్ళు లేరు. సంఘము విశ్వాసం ఏం చేస్తారు? పాస్టర్ గారిని వణికిస్తారన్నమాట, గడగడ అని వణికిచ్చి ఏం చేస్తారో తెలిసిన? ఈ సంఘాన్ని విడిచిపోయి మేము ఇంకొక సంఘానికి వెళ్తామంటారు అనమాట. ఈ దేవుడు అందరికి ఖాళీ చేస్తారు. ఇదంటారా చాలామంది, కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. దావీదుకు వచ్చి అన్నాడు ఆయన, యోవాబు, నేను చెప్పినట్టు వినకపోతే, నువ్వు లేచి రాకపోతే ఒక్కడు కూడా నీ వద్ద లేకుండా అందరినీ ఖాళీ చేస్తానన్నాడు యోవాబు. ఆయన మాటలకు భయపడలా. ఎక్కడ ఈ సైన్యము చెదిరిపోతుందో అని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యోవాబు అంటే భయంతో కాదు. అందుకు పర్యవేక్షణ ఏమొచ్చింది తెలుసా? యోవాబు బలిపీఠం వద్ద కత్తి చేత నరకబడి చచ్చిపోయాడండి. దౌర్జన్యం భయపడద్దు, కత్తి చేత నరకబడతావు. సేవకునికి భయపడద్దు, సంఘం ఖాళీ ఇస్తే అనొద్దు, ఇంకోటి పెడతా కుంపటి అనొద్దు. ఈ క్షణమును రాకపోతే ఈ రాత్రిని ఒక్కడు కూడా నీతో ఉండడని ఛాలెంజ్ చేసి చెప్తున్నా అన్నాడు యోవాబు, సైన్యాధిపతి. ఆయన మాటకు భయపడలేదండి దావీదు. ఈ సమాజం ఎక్కడ చెదిరిపోతుందో సైతాను వీడు వేరు చేస్తాడని భయము చేత వచ్చి నిలబడ్డాడండి దావీదు. దాని పర్యవసానముగా దావీదు కుమారుడు సొలొమోను రాజ్యానికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? అది నీ నెత్తి మీదకి వస్తుందని వాక్యం చెప్పిన ప్రకారంగా ఓబద్యా గ్రంథములో నువ్వేం చేస్తే అదే నీ నెత్తి మీదకి వస్తుంది. అయితా నువ్వేం చేస్తే అదే మీ నెత్తి మీదకి వస్తుంది. విషయం గుర్తుపెట్టుకో. వచ్చింది బలిపీఠం పట్టుకుంటే కాపాడాలి. అసలు వాక్య ప్రకారంగా తీర్చేసుకోవడంలో చూశాం. కానీ బలిపీఠం పట్టుకున్నటువంటి యోవాబు అక్కడనే చంపేయమని చెప్పాడు సొలొమోను. అక్కడే కత్తి తీసుకొని బెనయ్య కత్తితో తల నరికి చంపేశాడు. ఫినిష్. చక్కగా నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి. ఆమేన్. నేను నీతో మాట్లాడాలి. దౌర్జన్యం చెప్పన్నా, విజిటింగ్ చేసినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఏమండి ఆ వాక్యం ప్రకటిస్తుంటే వాళ్ళు ఏం చేస్తుంటారు? కొన్ని పనులు చూసుకుంటుంటారు. వింటున్నారా? రాజుడి ఇల్లు విజిట్ చేసేప్పుడు నువ్వేం చేయాలి? కూర్చోవాలి, వాక్యం వినాలి, పాట పాడాలి, ఆరాధించాలి, వాక్యం వినాలి. ఒకవేళ నీకు ఏమైనా ప్రేమతో పెట్టాలనుకుంటే తర్వాత చేయొచ్చు. అప్పుడు పోతుంటారు మనోళ్ళు, అప్పుడు పాత ఉంటారు, అప్పుడు కాదు ఉల్లిపాయలు తీసుకు ముందు చప్పు ఒలుచుకుంటుంటారు. అప్పుడు సేవకు ఏం చేయాలి? కూర్చొని గొలిగిలికి కూర్చోవాల. ఏమండి వింటున్నారా? నిర్లక్ష్యం. చక్కగా నిలబడి నీతో మాట్లాడు. ఆ ఆత్మ నాలోనికి వచ్చి నన్ను చక్కగా నిలబెట్టగా అప్పుడు నాతో మాట్లాడు అని స్వరమును నేను వింటిని. ప్రైజ్ ది లార్డ్.
అప్పుడు నాతో మాట్లాడుచున్న వాని స్వరాన్ని నేను వింటిని. ఏది? శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యాన్ని, నిక్కమైన విత్తనాన్ని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఆయన చక్కగా ఆలకించి అంగీకరించి ఆనాటి సమాజానికి ఖచ్చితమైన బోధ చేశాడు కదా. చూడండి హెచ్కేఎల్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇందాక చెప్పా, ఇది లేదు ఇది లేదు మనకి, ఇది లేదు ఇది లేదు. నాకు మాట గుర్తొస్తుంది, బోధించకపోతే మూక కుక్క అన్నాడు ప్రభు. అందుకే నేను ఏడ మూక కుక్కలాగా లేకుండా నేను మురిగే కుక్కగా ఉంటా. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎలా ఉంటారో అర్థం కాదు. అసలు మీకు ఇది లేదు, మీకు ఇది లేదు. మరి మాకు ఇది లేకపోయినా ఆ సమయంలో మంచి పలావ్ వచ్చేప్పుడు ఇది రెండింతలు అవుతుందండి. అప్పుడు ఎదుగుతాను ప్రియులరా, జాగ్రత్తగా వినండి, ఆలకించండి. ఇంకా మన శాశ్వతమైన విత్తనం నీ వద్దకు వస్తున్నది. ఇంకా మనం చూసేట్లయితే వేరు లేనందున వారు ఏం చేయండి, కొద్దిగా చదవని కింద 13 వచ్చినాన్ని, రాత్రులను వారు ఎవరైనా వినినప్పుడు వాక్యం సంతోషంగా అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలంలో తొలగిపోదురు. ముండ్ల పొద పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేత, ధనము చేత బిగినిగా బలి ఉంటారు. వాక్యం భలే ప్రాణం. ఇప్పుడు ఈ ముళ్ళ పొలు ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళ విత్తనం ఉంది, వాళ్ళు ఎదుగుతున్నారు, కానీ ఈ లోక సంబంధమైన ధనము చేత పర్లేదు, రేపు ఆరో నిల్చాములే, సంపాదించుకున్నాములే, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా, ఇట్లా నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది. పర్లేదు, ఏదో నెలలో ఒకసారి పోతే పోదా, బళ్ళకు పోతే వెళ్ళేదాకా కమ్యూనిటీ వెళ్తే సరిపోతుంది కదా, అది వరకు పోవాలన్నా దేవుడు ఎక్కడున్నా ఆరాధించవచ్చు కదా, మన ఇంట్లో కూడా ఆరాధించుకోవద్దన్న నిన్ను. కానీ అది సంఘం కాదే, అది దేవుని ఆలయం చెప్పబడలేదే. ఏముండి అట్లా మాట్లాడు పాస్టర్ గారు? హృదయమే నీ ఆలయం క్రీస్తు. నా హృదయమే దేవునికి ఆలయం చేసినప్పుడు మళ్ళీ ఆలయానికి నేను రావాలన్నా? నా హృదయం తెలిసి ఒకసారి చూడు, ఆలయం ఎట్లా ఉందో. కంపు కొడుతుంది నీ హృదయ ఆలయం, దుర్గంధం చేత నింపబడింది నీ ఆలయము. చెప్పాలంటావా? రా చూద్దాం. మార్కు 7:21 వచ్చి ఒకసారి చదవండి. ఎట్లా ఉంది నీ హృదయం ఒకసారి చెక్ చేసుకో. మార్కు 7:21 వచ్చిన భాగంలో చూడండి. ఈ చెడ్డవన్నీ ఏవంట? లోపల నుండి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి అనగా బయలు వెళ్ళి మనుషులు అబద్ధపరుస్తున్నవి. ఏంటివయ్యి? వాళ్ళు చెప్పాడు, లోపల నుండి అనగా, అది చదవని చెప్పేది నేను. అనగా మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనాలు, కృత్రిమములు, కామ వికార చేష్టలు, మత్సరములు, దేవదూషణలు, అహంభావము, అవివేకము. అబ్బో, యాడంటివన్నీ యాడా లోపలంటే. కానీ నువ్వేమంటున్నావు? ఏం గుడికి రావాలన్నా? నా హృదయం దేవుని ఆలయం కదా? లేదు, నీ హృదయం దేవుని ఆలయం అయితే ఏడ కూర్చుంటావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇందాక చెప్పా, నీ హృదయం దేవుని ఆలయం అయితే ఇక్కడ కూర్చుంటావు. హృదయములోంచి ప్రభువే చెప్తున్నాడు అక్కడ మార్కు 7:7. కనుక ప్రియమైన వాళ్ళారా, వారిలో వారు ఎదుగుచున్నారు, కానీ ఈ జీవన వ్యాపారం ధన భోగముల చేత నింపబడిపోయారు వాళ్ళు. ధనము సమస్తకి మూల విషయం గుర్తుపెట్టుకో. ముగింపులోకి వస్తున్నా. ఆ తర్వాత 4వ ఐటెం చెప్పాడు. ఏమంటాడు ఇక్కడ? మంచి నేల. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి త్రో ప్రక్కన రాతి నేల, ముళ్ళ పొద చెప్పుకుంటూ వచ్చి ప్రభు చెప్పాడు మంచి నేలను. చెప్పండి గట్టిగా. మంచి నేల, మంచి హృదయం, మంచి బ్రతుకు, మంచి మనసు, మంచి బ్రతుకు, మంచి ఆత్మీయ జీవితం. బాగా గమనించనా అంటూ ముగిస్తున్నాను. ఏమంటాడు అక్కడ? మంచి నేలను ఉండు విత్తనం ఎవరనగా ప్రభే చెప్తున్నాడు అక్కడ. ప్రభే చెప్తున్నాడు యోగ్యమైన మంచి మనసు. చెప్పండి, ఏ మనసు అంట? ఏ మనసు అంట? ఒకసారి చెక్ చేసుకో. ఇంటికి వెళ్ళి ఏ చదువులే, నీ మనసు ఎట్లా చెక్ చేసుకో, నీ హృదయంలో చెక్ చేసుకో. మారేవా? విధేయత నీకు ఉందా? ఇప్పటికైనా తగ్గింపు ఉందా? భక్తి ఉందా?
పరిశుద్ధత ఉందా? దేవుని బిడ్డ ప్రేమిస్తున్నావా? నీకంటే పెద్దవాడిని గౌరవిస్తున్నావా? హాన చేస్తున్నావా? ఫలభరితమైన జీవితం నీలో ఉందా? యోగ్యమైన మంచి నేలన ఉండు విత్తనము పోలిన వారు ఎవరంటే ప్రభువే చెప్తున్నాడు అక్కడ. వారు ఎవరంటే యోగ్యమైన ఏమిటంటే మంచి మనస్సు. ఏ మనసు అంట? ఎందుకు ఆ మాట చెప్పాడంటే రాబోతున్న మళ్ళీ నేర్చుకుందాం. ఈ వర్తమానము నీవు అంగీకరించుటకు నీకు మనస్సు ఉంటే అని అన్నాడు సమాజం. ప్రభువే చెప్పాడు, మనస్సు ఉంటే రాబో ఏలియా ఇతడే కదా అన్నాడు. హల్లెలూయా. నీకు మనసు ఉంటే అన్నాడు. నీకు మనసు లేదయ్యా, అయితే నేను చెప్తున్నానయ్యా, నీకు అంగీకరించుటకు మనస్సు ఉంటే అన్నాడు. లేదు ఈనాడు సమాజంలో. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఏంటండి? నిక్కమైన విత్తనము, శ్రేష్టమైన విత్తనము, శ్రేష్టమైన ద్రాక్షవల్లి, క్షయ బీజం ఉండి కాక అక్షయ బీజం నుంచి పుట్టిన శాశ్వతమైన జీవము కలిగిన వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యమును విని అంటే వాక్యమును అంటే ఇప్పుడు యాడికి వచ్చాం? చెవికాడికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఇప్పుడు ఏం కావాలి? దేవా, శిష్యునికి తగినట్లుగా నాకు ప్రతి ఉదయమున నా చెవికి వినుబుద్ధి పుట్టించుము. ప్రైజ్ ది లార్డ్. ఇయర్ లార్డ్, ఓపెన్ మై ఇయర్. నా చెవికి వినుబుద్ధిని పుట్టించున. అప్పుడు ఇంట తొలగిపోను ప్రభువా, వినకుండా నేను తొలగిపోను ప్రభు అని యేసు ప్రభు చెప్పాడు. కానీ నువ్వు చెప్పవు ఈ మాట. గమనించారా? విని ఏం చేయాలంట? వింటారు చాలా మంది. అందుకని యాకోబు అన్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి ఆ వాక్య ప్రకారము ప్రవర్తించకపోతే అద్దంలో నీ బొక్కను చూసి పక్కకి వెళ్ళి మర్చి ఉన్నట్టుగా ఉంటావట. వినువారు మాత్రం కాదు, వాక్య ప్రకారం జీవించాలా. యాకోబు పత్రిక 1:21 నుంచి చివరి వరకు అది ఉంది. ఇప్పుడు చదవనక్కర్లా, మీరు చూసుకోండి. అక్కడ కనిపిస్తుంది మన బతుకు విని వెళ్ళిపోయారు కాదు, విని వాక్య ప్రకారంగా జీవించాలి. అవును కదా, నేను ఎలా ఉన్నా ఈరోజు చెక్ చేసుకుని ఈ జీవితాన్ని, నేను త్రో ప్రక్కన ఉన్నానా, లేక రాత్రిలో ఉన్నానా, మూల పొదలని ఉన్నానా? మంచి నేల పట్ట విత్తనంగా నేను ఉన్నట్లయితే ఇదిగో నా జీవితంలో ఏం కనబడాలంటే విని దానిని అవలంబించి, అంటే వాటి ప్రకారంగా నేను జీవించి ఏం కావాలంట? ఓపిక. చెప్పండి, ఓపిక. గట్టిగా చెప్పండి, ఓపిక, పేషెన్స్. దాని ఇంగ్లీష్ తర్జుమా ఏం లేదంటే పేషెన్స్ పదం ఉపయోగించాడు, ఎండోరెన్స్ అనే పదం కూడా ఉపయోగించాడు. బై యువర్ ఎండోరెన్స్ యూ విల్ గెయిన్ యువర్ లైఫ్ అని రాయబడింది. నీ యొక్క ఓర్పు చేత, ఓపిక చేత మీ ప్రాణాలని కూడా మీరు రక్షించుకుంటారు. 42 సంవత్సరాలకు మునుపు, 41 సంవత్సరాల మునుపు మదనపల్లిలో కమ్మ వీధిలో ఒక నేను ఇల్లు రెంట్ తీసుకుని, మన చౌదరి గారి ఇల్లు, అక్కడ ఉండేవాడిని. ఆ కార్నర్లో ఓ చిన్న హోటల్, ఒక 2 రేకులు వేసి ఉంటారు అంతే, చిత్తూరు బస్ స్టాండ్లో. ఆ హోటల్ పేరు ఏందో తెలుసా మీకు? ఓపిక. ఏం పేరు? కొంతమంది ఇక్కడ పుట్టి ఉంటారు అప్పుడు. ఓపిక. ఎందుకబ్బా అనుకోను, ఎందుకంటే ఎప్పుడు చూసినా నేను అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్గా నేను పనికి వెళ్ళేవాడిని. ఆ చిన్న ఆ రోడ్ దగ్గర ఆ చిత్తూరు బస్ స్టాండ్లో ఆ పూలన్నీ అమ్ముతుంటారు. అక్కడ ఆ కార్నర్లో ఉండేది అది. ఇప్పుడు లేదులేండి అది. గుంపులు ఉండేవాళ్ళు. గమ్మ వాసన వచ్చేదండి. నేను ప్రతిరోజు చూసి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఆ దినాల్లో మసాలా దోశ 2 రూపాయలు. ప్లెయిన్ దోశ అంటే పైన ఎయిర్ప్లేన్ కాదు, మామూలు దాని ప్లెయిన్ అంటే మసాలా లేకుండా దాన్ని ప్లెయిన్ అంటారంట. ప్లెయిన్ దోశ. ఒక ఇడ్లీ ₹1.50. ఎంత బాగుంటుంది, గమ్మ వాసన వచ్చేది. నేను కూడా ఎప్పుడన్నా తినాలనుకుని ఒక రోజున ₹5 దాచుకొని వెళ్ళి కూర్చుందాం తొందర వెయిట్ చేస్తూ ఉంటే గుంపులు పోతున్నారు. ఆ లోపల ఒక 6-7 మందికి ఎక్కువ పట్టు, చిన్న ఒక చెట్టు అంతే, ఒక గోడ కానీ చెట్టు వేసారు అంతే. అక్కడ పూలు కడుతుండు ఆ టర్నింగ్లో, కమ్మ వీధికి పోయే దిక్కుల కార్నర్లో. చూస్తే అక్కడ చిన్న బోర్డు పెట్టారు. ఏంటో పేరు అంటే చూస్తే ఓపిక. దాని పేరు ఏంటంట? ఎందుకు పెట్టా అంటే ఆయన వచ్చాడు అనుకోండి, ఇంత పుట్టాడు ఆయన, బ్రాహ్మణ ఆయన అని చెప్తాడు. ఓపిక సార్, నాకు 2 ఇడ్లీలు కావాలి, నాకు ఒక మసాలా. ఓపిక సార్, ఓపిక. వచ్చాడు అందుకు ఆయన ఓపిక సమానం ఇస్తాడు. ఓపిక అని. ఎందుకు ఇలా ఉన్నారని చూస్తే పెద్ద వాళ్ళు వచ్చి తింటుంటారండి. ఆ మసాలా దోశ వేస్తుంటే గమగమలాడిపోతుంది. మా పెద్దమ్మాయి చిన్న బిడ్డ, 1.5 year అప్పుడు. ఎప్పుడైనా ఆ పిల్లలకి ఇస్తే ₹1, ₹2 ఇస్తే ఆ పిల్ల చిన్న దగ్గరే ఆ కార్నర్లోనే వచ్చి
ఆ పాప పోతే మాత్రం వెంటనే ఇచ్చి పంపించాడు ఆ పాపకు మసాలా దోశ. ఓపికతో ఉంటే మంచి ఫుడ్ తింటాం. ఆయన ఎవరు తెలియదు కానీ ఈరోజు పనికొచ్చింది అది ఓపిక. ఏం కావాలండి? గట్టి చెప్పండి. ఓపికతో కనిపెట్టుకోవాలి దేవుని దగ్గర. నేను హెచ్చించేంత వరకు, నేను ఆశ్రయించేంత వరకు, నేను కనపరిచేంత వరకు, ఆరోగ్యం ఇచ్చేంత వరకు, ఆశీర్వాదం పొందే వరకు ఓపిక ఉండే ఉండదు కొంతమందికి. కొంతమంది అసలు ఉండదు. వెంటనే అయిందా, వచ్చుకోవచ్చు, అయిపోయిందా, ఇంకా ఏం లేట్ అంటారన్నమాట. ఓపిక ఉంటే మంచి ఫుడ్ ప్రిపేర్ అవుతుంది నీకు. నీ భార్య మంచిది చేస్తుంది, నీ చెల్లి మంచిది చేస్తుంది, నీ అక్క మంచిది చేస్తుంది, నీ తల్లి మంచి చేసి పెడుతుంది. ఓపిక. చెప్పండి గట్టిగా. ఓపిక. గట్టిగా చెప్పండి అందులో. ఓపిక. ఆ ఓపిక లేదనుకో ఎరగబాత మాడిపోతుంది, అప్పలం మాడిపోద్ది, చపాతి మాడిపోద్ది, మసాలా దోశ మాడిపోద్ది, అన్నీ మాడిపోతాయి. లేకపోతే ఉడకదు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఓపిక నశించిపోయి ఇది ఏంటి, ఇది కూడా అని మళ్ళీ అవారం. అప్పుడు ఇంకా ఆవేశం వచ్చేస్తుంది. ఓపిక. చెప్పండి గట్టిగా. పక్కలు చెప్పండి. ఓపిక. చెప్పండి, పక్కలు చెప్పుకోండి. ఓపిక. నీ భార్యతో చెప్పు ఓపిక అని, నీ భర్తతో చెప్పు ఓపిక అని. హల్లెలూయా. ఓపిక. హల్లెలూయా. ఓపికతో ఫలించు. వాక్యమును విని, ఈ జీవ వాక్యాన్ని విని అవలంబించి ఓపికతో ఏం చేయాలంటాడు? ఫలించువారు మంచి నేలన ఉండు. ఓపికతో ఫలించువారు వీరెవరో తెలుసా? ఇప్పుడు ముగిస్తున్నా. ఓపికతో ఫలిస్తున్నారంటే వారు ఎవరో తెలుసా? ఇప్పుడు రండి, మనం చదువుకు మొదటి పాఠంలో 8వ వచన భాగాన్ని చదవండి. మరికొన్ని మంచి నేలన పడెను, అవి మొలచి ఏమనేంట? నూరంతలు ఫలించిన. హల్లెలూయా. ఓపికతో ఫలించే వారికి ఏం చేస్తారట? 30 కాదు, 60 కాదు, ఎన్నింతలు? 100 ఫలము. ఇప్పుడు చెక్ చేసుకొని నీ జీవితాన్ని 100 ఫలం ఫలించావా నీవు? అసలు నీ ఫలాలు ఉన్నాయా? నీ వస్తున్నప్పుడు సమాజం నీ చెంగు పట్టుకొని, మీతో దేవుడు ఉన్నాడు సంగతి మాకు వినపడింది, మేము కూడా మీతో వస్తున్నామని 10 మంది చెంగు పట్టుకున్నారా? నిన్ను ఫలించావా నీవు? చెక్ చేసుకొని జీవితాన్ని ఓపికతో. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా? నీ భార్య వస్తుంది నీతో పాటు, నీ భర్త వస్తున్నాడా, నీ కుటుంబం వస్తుందా, నీ పిల్లలు వస్తున్నారా, నీ తల్లి నీతో పాటు వస్తున్నారా, నీ సమాజం వస్తుందా? కొర్నేలియా విసర్జించిన తర్వాత, అంగీకరించిన తర్వాత తన ఇంటి వారితో పాటు ముఖ్యమైన తన స్నేహితుని పిలిపించాడు. తన స్నేహితుని, తన పరివారాన్ని, తన బంధువర్గాన్ని అంతటిని పిలిచి, ఇప్పుడు మేమిక్కడ దేవుని ఎదుట కూడి ఉన్నాము, నీవు బోధించు మాకు, ప్రభువు నీకు ఆజ్ఞాపించిన అన్నీ వినుటకే మేమందరము దేవుని ఎదుట. ప్రైజ్ ది లార్డ్. చెక్ చేసుకు. ఈరోజున ఫలములు 100 ఫలము కావాలంటే ఓపికతో మంచి నేల విత్తబడిన వాక్యంగా, మంచి నేలన విత్తబడిన దేవుని బిడ్డగా నీవు ఉన్నట్లయితే ఆ ఫలభరితమైన జీవితాన్ని దేవుడి ఉదయకాలమున నీకు, నాకు, మనకు ఆన్లైన్లో ఎంతమంది బిడ్డలైతే దేవుని వాక్యం, దేవుని ప్రియ బిడ్డ, మీ అందరికీ నా వందనాలు చెప్తున్నాను. ఆన్లైన్ వింటున్న వారందరికీ ఓపికతో ఫలించండి. చెక్ చేసుకో. త్రోప్రక ఉన్నావా? రాత్రి నేలలో ఉన్నావా? ముళ్ళ పొదల్లో ఉన్నావా? లేక మంచి నేలన ఉండి నిక్కమైన విత్తనానికి నువ్వు పుట్టి ఉన్నట్లయితే నీ జీవితంలో ఫ్రూట్స్ కనిపిస్తాయి. అట్టి జీవితాన్ని పరమ తండ్రి దేవుడు నీకు, నాకు అనుగ్రహించి నడిపించును కాక. ఆమేన్. హల్లెలూయా. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సదుర్గమైన యేసు క్రీస్తు ప్రభువుకు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మీకు స్తోత్రము నాయన. దేవా, ఈ ఉదయకాలంలో తండ్రి మరొకసారి మాతో విస్తరించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనములు. దేవా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు నాయన. మాకు వినుబుద్ధిని ఇప్పుడు శిష్యునికి మాతో వినట్టుగా మేము కూడా ప్రతి ఉదయం వినడానికి మాకు మా హృదయాన్ని, మా చెవిని తెరవచ్చేసినందుకు స్తోత్రంలో నాయన. దేవా, ఉదయకాలమున మా జీవితంలో మీ కృప చూపిన మా చెవులు తెరవ చేసినందుకు స్తోత్రము నాయన. దేవా, మరొకసారి చెవి కలవాడు వినుగాక అని మీరే ప్రత్యక్షంగా ప్రకటించారు తన సమాజానికి. నేటి క్రైస్తవ సమాజం యొక్క చెవులు తెరవ చేయ మా ప్రభువా. మంచి నేలలో ఉండువారుగా, ఆ విత్తనాన్ని పోయిన వారుగా మా తండ్రి నాయన, దానిని విని అవలంబించి ఓపికతో ఫలించే 100 ఫలభరితమైన జీవితాన్ని
నాకు, నా సంఘానికి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించి మీ నామాన్ని కనపరుచుకో తండ్రి. నీ సంధిలోంచి నువ్వు పంపించిన నీ వాక్కును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నీ క్షేమోచిత నింపునందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. నీ ప్రజల జీవితాలు వానుకుని భయమును పరిశుద్ధులు కలుగు చేయండి నాయన. శాశ్వతమైన జీవం గల వాక్యం చేత మాట్లాడిన విషయాన్ని ఎరిగిన వారే మా ప్రభు. నిర్లక్ష్య స్వభావము కాక మాతో, నిర్లక్ష్యం చేత నీ వాక్యం వినువారుగా కాక మాతో వణుకుని భయమును కలిగి నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలి, లేచి చక్కగా నిలబడు అని నువ్వు ఆ రోజు ప్రకటించిన రీతిగా తండ్రి దేవాని వాక్కు చేత మా జీవితాలు నింపి మమ్మల్ని మీరే చక్కగా నిలబెట్టి మా తండ్రి ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడి నిరంతర ఫలితములు ఫలించు వారిగా నన్ను మమ్మల్ని చేయండి. మాతో దేవుడు ఉన్నాడనే సంగతి ఈ లోకానికి తెలియ రీతిగా మా ప్రభువా నానా కృప చూపమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఫలించు వారిగా చేయండి మా ప్రభువా. నిజం తండ్రి, వారితో నీవు ఉన్నావని ఎరిగి 10 మంది పట్టుకుని రీతిగా చేయండి. అది నిజం మా ప్రభు. ఒకవేళ అలా లేదంటే వారు మా తల్లి ఫలించలేని వారు, మా త్రోప్రకల్ప ఉన్నవారు, మా తల్లి రాతి నెలలు ఉన్నవారు, మా తల్లి ముళ్ళ కంచెలో ఉండి ఇంకా జీవితాన్ని కొనసాగిస్తున్న వారు మా ప్రభువా. పెందలక్కడ లేచి నువ్వు నీ సేవకులు పంపించావు నాయన. వారు వాక్యాన్ని వినలేదు కదా, వారు హేళన చేశారు, అవమానపరిచారు, గేలి చేశారు, తృణీకరణ చేశారు. నీ కోపానికి ఉగ్రత పాలయ్యారు మా తండ్రి. నువ్వు కటాక్షం చూపించావు మొదట, వారు విననేరకపోయినందుకే వారి మీద నువ్వు కోపడ్డావు నాయన. నువ్వు ప్రేమ స్వరూపమైన దేవుడివి. వారు వినలేదు కాబట్టి కోపం చూపించావు. వారు వినాలని కటాక్షం చూపించి నీ సేవకులు పంపించావు నాయన. ఒకవేళ వినుచున్న ఈ బిడ్డలు ఎవరైనా ఎగతాళి చేసిన వారుగా ఉన్నట్లయితే, నీ వాక్యం నిర్లక్ష్యం చేస్తున్న వారుగా ఉన్నట్లయితే, హేళన చేసిన వారుగా ఉన్నట్లయితే దేవా వారిని క్షమిస్తున్నా. మీరు క్షమించండి. నిరంతర ఫలవర్ధన జీవితాన్ని వారికి దాయిచేయండి. నాకు దాయిచేయండి, నా కుటుంబానికి దాయిచేయండి, ఈ సేవకు దాయిచేయండి. మీ మహిమ చేత మమ్మల్ని నింపండి నాయన. మీకే మహిమ చెల్లిస్తూ మీరు ఆజ్ఞాపించినవి చేశాను నాయన. నేను నిష్ప్రయోజకుడైన దాసుడును మా ప్రభువా, మీకు వందనములు తండ్రి. ఈ లోకమును జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రపంచ దేశాన్ని జ్ఞాపకం చేసుకో. సర్వలోకమునికి శాంతి కమన దేవా వందనములు తండ్రి. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన అతిథి కుమారువానికి పుట్టిన వాని విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించి సెలవిచ్చావు కనుక నీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకానికి నీ రక్షణ దాయిచ్చాను ఆయన. ఉన్నటువంటి ఇక్కడ వైరస్ మా ప్రభు మీ పాదుల కింద దాన్ని చెదగొక్కించండి. సమాధానకర్తకు దేవుడు సాతాను శీఘ్రంగా మీ పాదముల కింద చెదక దొరికిస్తానని సెలవిచ్చిన దేవుడు కాబట్టి నాయన నీ కృప చేత మా తండ్రి నాయన ఈ సమస్యను తొలగించుము నాయన. ఈ COVID-19 పూర్తిగా అంతమొందించండి మా ప్రభు నానా. దాన్ని మీరు తొలగించి ప్రజలకు క్షేమము దాయిచ్చండి నాయన. అధికారులను దీవించు మా ప్రభు, వైద్యులను దీవించండి తండ్రి, నర్సెస్ని దీవించండి మా ప్రభు తండ్రి, టెక్నీషియన్ దీవించండి మా ప్రభు, వార్డ్ బాయ్స్ దీవించండి మా ప్రభు ఆయన, 108, 104 ఉద్యోగస్తులు దీవించండి మా ప్రభు, పారిశుద్ధ కార్మికులు దీవించండి, పోలీస్ శాఖ వారిని దీవించండి, ప్రజలు దీవించి అధికారులు దీవించండి మా ప్రభు. వారి నిరక్షణ దాయిచ్చాం మా తండ్రి. ఈ అంత్య దినములో మా ప్రభు మీ పరిచయం విరోధంగా కొనసాగుతున్న మా తండ్రి నాయన దేవ శక్తులను మా అణిచివేయమని ప్రార్థిస్తున్నాను. మీరు మాత్రం మహిమ పొందండి. మీ కాపులు దాయిచ్చే మీ పరిశుద్ధ రక్తం చేత మమ్మల్ని అందరినీ కూడా శాంతించండి, పవిత్రపరచండి ప్రభు. మహిమ కోసమే స్థిరపరచమని తిరిగి మీ కృపలో మేము కలుసుకొని మేము స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మహాగణమైన తండ్రి జీవన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మగాని సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ లోకన సకల పరిశుద్ధులను మనకును వాక్యాన్ని విని నిరంతరంగా ఫలించడానికి ఇష్టపడిన వారు అందరికీ తన సన్నిధి నిరంతరము తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్.